వీడియో ఎట్లా అంటే శ్రీరాముడు గురించి చాలా తక్కువ చేసినట్టుగా ఉంది అనేది ఒక నానుడు వస్తుంది. జోహార్ శ్రీరామ్. ఇప్పుడు భారతదేశంలో శ్రీరామ్ అనే పెద్ద డాన్ ఉన్నాడు. ఆయన జై శ్రీరామ్ అనుకుంటూ ఆయన పేరుతో మేము రౌడీయిజం చేస్తాం, మమ్మల్ని ఆయన కాపాడతాడు, ఆయనకి ఎవరు ఎదురు తిరగలేరు అన్నట్లుగా వీళ్ళు ఒక దేవుని పేరుని, వాళ్ళు నమ్మిన దేవుని పేరుని రాజకీయం కోసం వాడుతున్నారు. ఆయన చనిపోయినప్పుడు చాలామంది చనిపోయారు తట్టుకోలేక అని అంటారు. అంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అవుతారా? శ్రీరాముడు చనిపోయి ఒకవేళ మళ్ళీ తిరిగి లేచి సజీవంగా మనుషులకు కనబడి ఉంటే, అతను ప్రాణాలతో ఉండుంటే మనం ఏమనొచ్చు అంటే, ఓపెన్గా అంటే మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు? జోహార్ శ్రీరాము ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇదేనా? అంటే ఇప్పుడు నదిలో దూకలేదు, ఆయన చచ్చిపోలేదు, ఇంకో రీతిగా చనిపోయాడు అని చెప్పమనండి, చూస్తాను నేను. ఎవరినైనా చెప్పమనండి. భారతదేశ ప్రజల కోసం రాముడు ఏమైనా యుద్ధం చేశాడా? వాళ్ళ ఆవిడ కోసం యుద్ధం చేశాడు. దేశ ప్రజల క్షేమం కోసం ఇంకే యుద్ధమైనా రాముడు చేశాడని మీరు చూపించగలరా? అయ్యప్ప మాలలు వేసుకుంటే జై శ్రీరామ్, కృష్ణ భక్తులు జై శ్రీరామ్, విష్ణు భక్తులు జై శ్రీరామ్, రాముడు వీళ్ళందరికీ దేవుడా అంటున్నాను నేను. జోహార్ శ్రీరామ్ అనేది మీరు చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎంతమంది మీకు కాల్స్ చేసి వేరే అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? అమ్మా నాన్నకు పుట్టలేదనుకుంటా, మీరు మతానికి పుట్టారనుకుంటా. నాకు కొడకల్లారా మాట్లాడుతున్నారు మీరు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలా, పండబెట్టి నరం తీయాలా? ఈ నా కొడుకుని ఏం చేయాలి సార్? వీడిని నోటుకొచ్చినట్లు మాట్లాడతారా? మాకు కష్టం అనిపించదా సార్? అంటే అన్నాడు అంటారు. ఎవరండి నా కొడుకు మాట్లాడడానికి? అట్లా ముఖ్యమంత్రి అయితే కొమ్ములు వచ్చినాయా? ఈ మధ్యకాలంలో మీరు అండ్ రాధా మనోహర్ దాస్ గారు ఫేస్బుక్ చాటింగ్ ఏదో మొదలుపెట్టినట్టున్నారు. నా భార్య కాకుండా 4 పిల్లలు ఉన్నారు సార్ నాకు. అందులో ఫస్ట్ వైఫ్ రాధా, రెండోది కరుణ, మూడోది లలిత, నాలుగోది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. 4 నా పిల్లలే సార్. బయట తిరుగుతూ ఉంటారు. బుద్ధి ఉండదు సార్ వీళ్ళకి. బ్రాహ్మణుడు అనుకొని ఎంతో మంది కమ్మారెడ్డి వేలంలో కూడా వీడి కాళ్ళు మొక్కుతున్నారు. వీడు బతుకు చీపురి కట్లా ముక్కున్నవాడు. వీడు బతుకది మందిని మోసం చేసి తిరుగుతున్నాడు వీడు. నా దగ్గర కూడా ఇంకొక వీడియో ఉంది, సేమ్ దానికి సంబంధించిందే. చూపించండి, నేను అది చూపిస్తాను. ఒక్క నిమిషం చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. తప్పకుండా. ఇప్పుడు హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది మనం చేయబోతున్నాం. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఏ విషయాల మీద డిస్కషన్ జరగబోతుంది, అవన్నీ కూడా మనం ముందు చూద్దాం. ఎనీవే, వెల్కమ్ టు ఐరా మీడియా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అజయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ బ్రో. ఇంకేంటి విశేషాలు అన్న చెప్పాలన్నా? ఓకే అజయ్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేపు చూసుకుంటుంటే మీరు స్టార్ట్ చేసినటువంటి ఒక వీడియో ఎట్లా అంటే శ్రీరాముడు గురించి చాలా తక్కువ చేసినట్టుగా ఉంది అనేది ఒక నానుడు వస్తుంది. జోహార్ శ్రీరామ్. అసలు ఏంటి జై శ్రీరామ్ అని అందరూ నినాదాలు చేస్తున్నారు, మీరు మాత్రం జోహార్ శ్రీరామ్ అని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి మీ మోటో ఏంటి? శ్రీరామచంద్రుడిని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. బ్రతుకున్న వాళ్ళకి జై చెప్తాం, జిందాబాద్లో కొడతాం, చనిపోయిన వారికి జోహార్ చెప్తాం. అది అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా హిందుత్వ సంఘాలన్నీ కూడా జై శ్రీరామ్ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి విషయం మీడియా ఛానల్స్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, మేము కళ్ళారో చూస్తున్నాం. అవి మీకు కనిపించినా కనిపించకపోయినా జై శ్రీరామ్ అనండి అని కొడుతున్నారు. జై శ్రీరామ్ అనకపోతే అన్నం పెట్టట్లేదు. జై శ్రీరామ్ అన్న వాళ్ళకి ఓటు హక్కు రద్దు చేస్తామనే స్థాయికి ఈరోజు భారతదేశంలో వచ్చింది. వాళ్ళకి ఓటు హక్కు రద్దు చేస్తామన్న పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒకప్పుడు ఢిల్లీలో, ముంబైలోనూ దావూద్ ఇబ్రహీం అని పెద్ద మాఫియా డాన్ ఉండేవాడు. తర్వాత సద్దాం హుస్సేన్ అని పెద్ద డాన్ ఉండేవాడు. అట్లా చెప్పుకునేవాడు కదా. ఇప్పుడు భారతదేశంలో శ్రీరామ్ అనే పెద్ద డాన్ ఉన్నాడు. ఆయన జై శ్రీరామ్ అనుకుంటూ ఆయన పేరుతో మేము రౌడీయిజం చేస్తాం, మమ్మల్ని ఆయన కాపాడతాడు, ఆయనకి ఎవరు ఎదురు తిరగలేరు అన్నట్లుగా వీళ్ళు ఒక దేవుని పేరుని, వాళ్ళు నమ్మిన దేవుని పేరుని రాజకీయం కోసం వాడుతున్నారు. నేనేమంటున్నాను అనంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, జోహార్ శ్రీరామ్ అన్నాను. జోహార్ అనే పదం బూతు కాదే, నేనేం బూతు మాటలు లేదు. ఇప్పుడు జోహార్ అనే మాట ఎవరికైనా సరే, ఇప్పుడు ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత వాళ్ళని మనన చేసుకునేదానికి
వాళ్ళు వాడేటువంటి పదం అది. అంతే కదా. శ్రీరాముడు చనిపోయాడు కదా, శ్రీరాముడు చనిపోయాడు కదా, కానీ శ్రీరాముడు పుట్టాడు, ఎంతో మంది ప్రజల గుండెలో ఉన్నాడు కదా ఆయన. శ్రీరాముడు చనిపోయాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఎన్టీ రామారావు గారిని కూడా దేవుళ్లాగా కొలిచే ప్రజలు ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో. ఆయన చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు తట్టుకోలేక అని అంటారు. అంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అవుతారా? కాదు కదా. రాష్ట్రాలను పరిపాలించిన ముఖ్యమంత్రులు వీళ్ళైతే అయోధ్య అనే సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి ఆయన అని అంతవరకే. ఆయన ఒక రాజు, మనలాగానే భూమి మీద బ్రతికాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, భార్య ఉంది, కాపురం చేశాడు, గొడవలు పెట్టుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, శత్రువులను చంపాడు. ఒకరోజు సరయూ నదిలో తన సహోదరులతో కలిసి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నదిలో మునిగి చనిపోయాడు. సరయూ నదిలో మునిగి చనిపోయాడు శ్రీరాముడు. ఎవరు సహోదరులతో? రాముడు, లక్ష్మణుడు కూడా తనతో పాటే వెళ్ళాడు అని చెప్తారు కదా. లక్ష్మణుడు కూడా తనతో పాటే వెళ్ళాడు అని చెప్తారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సరయూ నదికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, మొన్న మధ్య అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా. ఆ రామ మందిరంలో ప్రధాన పూజారి చనిపోయాడు. రామునికి సంబంధించినటువంటి గర్భగుడిలో ఉండి పూజ చేసే ప్రధాన పూజారి చనిపోతే అయోధ్య మొత్తం కూడా ఊరేగింపు చేసి అతన్ని తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టలేదు, లేకపోతే శాస్త్రోక్తంగా అతన్ని తీసుకొని వెళ్ళి చితిమంటల్లో తగలబెట్టలేదు. ఆయన ఏం చేశారంటే, ఒక పడవలో తీసుకొని వెళ్ళి, బోట్లో తీసుకొని వెళ్ళి, సరయూ నదిలోనికి తీసుకొని వెళ్ళి అతని నడుంకు తాడు కట్టి పెద్ద పెద్ద బండరాళ్ళు కట్టి కొంతమంది అతన్ని సరయూ నదిలో కలిపేశారు, పడేశారు. ఆ శవాన్ని సరయూ నదిలో వదిలేశారు. దాని అర్థం ఏంటంటే, నదిలో విలీనం చేస్తున్నాం. శ్రీరాముడు ఇక్కడే ఈ నదిలోనే కలిసిపోయాడు కాబట్టి శ్రీరాముడు పూజారి కూడా ఇదే నదిలో కలవాలి అని చెప్పారు. చనిపోయిన వ్యక్తి శ్రీరాముడు అక్కడే చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత అతను మళ్ళీ ఒకవేళ ప్రాణాలతో మనుషులకు కనిపించుంటే, శ్రీరాముడు చనిపోయి ఒకవేళ మళ్ళీ తిరిగి లేచి సజీవంగా మనుషులకు కనబడుంటే, అతను ప్రాణాలతో ఉండుంటే మనం ఏమనొచ్చు అంటే ఇప్పటికి కూడా జై శ్రీరామ్ అనొచ్చు. కానీ రాముడు చనిపోయాడు, తిరిగి లేవలేదు. నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయాడు, మరి ఆయనకి జోహార్ చెప్పరా మీరు అని అన్నారు. నేనేమన్నానంటే, ఈ విషయం దయచేసి హిందూ సహోదరులు అర్థం చేసుకోవాలి. హిందూ సహోదరులను రెచ్చగొట్టడానికో లేకపోతే హిందూ సహోదరుల మీద అక్కసు వెలగక్కడానికో నేను ఈ మాటలు మాట్లాడలేదు. బైబిల్ గ్రంథం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, శరీరంతో సహా తిరిగి లేచాడు 3వ రోజున. 40 రోజులు తనను వెంబడించిన శిష్యులకు ఆయన కనబడ్డాడు. 40వ రోజు భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు సుమారు 500 మంది శిష్యులకు కనబడుతూ ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని మేము నమ్మిన బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఒకవేళ శ్రీరాముడు తన అవతారాన్ని ముగించాడు అలా అనకూడదు అని మీరు అన్నా, రాముడు మీకు దేవుడైనా ఆయన చనిపోయాడు అన్నది వాస్తవం. ఇప్పుడు చెరువులో దూకి చచ్చిపోతారు కొంతమంది, బావిలో దూకి చచ్చిపోతారు కొంతమంది, నదిలో పడి చచ్చిపోతారు కొంతమంది. సరయూ నదిలోనికి దూకి చనిపోయాడు. ఆయన అవతారం ముగించాడు అంటే ఆయన ఏం మాయమైపోలా, లేకపోతే దేవుల్లో విలీనమైపోలా, ఆయన్ని తీసుకెళ్ళడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఏమి రాలా. నదిలోనికి దూకి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని తప్పనిసరిగా ఆ నదిలో ఉండే చేపలు, ఆ నదికి సంబంధించిన మొసళ్ళు ఏవో ఒకటి తినేసి ఉంటాయి. ఇది ప్రాక్టికల్గా ఒక మనిషి భూమి మీద శరీరధారిగా బ్రతికిన తర్వాత అతను చనిపోతే మళ్ళీ అతను తిరిగి లేవనప్పుడు అతనికి జోహార్ చెప్తాం. ఇప్పుడు మహాత్మా గాంధీకి జోహార్ అంటాం, సుభాష్ చంద్రబోస్కి జోహార్ అంటాం, భగత్ సింగ్కి జోహార్ అంటాం, రాజీవ్ గాంధీకి జోహార్ అంటాం, ఎన్టీఆర్ గారికి జోహార్ చెప్తాం, రాజశేఖర రెడ్డి గారికి జోహార్ చెప్తాం. రేపు ఎవరైనా మనుషులు కదండి, రాముడు కూడా మనిషే కదా. గరికపాటి నరసింహారావు గారు వాళ్ళు ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ కూడా మనుషులు ప్లస్ దానికి తోడు చెప్పాలంటే వాళ్ళు స్వాతంత్రానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి త్యాగాల గురించి వాళ్ళు గుర్తు చేసుకుంటవచ్చు. కానీ ఇక్కడ ఈయన అంటే ప్రజలందరినీ కూడా ఒక తాటిలో నడిపించారు. దేవుడు రాజుగా కానివ్వండి, కాదు బ్రదర్, ఒక భక్తి పరంగా కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీరాముడు భూమి మీద బ్రతుకున్న కాలంలో ఏ రోజు నేను దేవుడిని అని ఎక్కడ చెప్పుకోవాలి? లేదు, చెప్పుకోలేదు. కరెక్ట్. అది రెండవది, హిందూ ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు గారు, ఆయనకంటే పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కరుణాకర్ సుగ్గనాకి తెలియదు, రాధా మనోహర్ దాస్కి తెలియదు, లేకపోతే లలిత్ కుమార్కి తెలియదు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్కి తెలియదు. ఈరోజు ధర్మరక్షకులుగా ప్రచారం చేసుకుంటున్న ఏ ఒక్కరికి కూడా గరికపాటి గారికి తెలిసిన దాంట్లో గరిక మందం కూడా తెలియదు వీళ్ళకి. గరికపాటి గారు ఏమంటాడు అంటే, శ్రీరాముడు మనలాగే మనిషి, ఆయన దేవుడు కాదు, ఆయన క్షత్రియుడు, బంగారంలాగా ఆవు మాంసం కూడా తిన్నాడు అతను అని చెప్పాడు గరికపాటి గారు. ప్రవచనకర్తగా ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు, మాంసం కూడా తిన్నాడమ్మా, దయచేసి మీరు తినండి అంటే. ఇప్పుడు గరికపాటి గారు ఆవు మాంసం ఆయన తిన్నాడు, మెన్షన్ చేసి చెప్పాడు. రెండవది చాగంటి కోటేశ్వరరావు గారు,
హిందువులకు గొప్ప ప్రవచనకర్త. ఆయన కూడా శ్రీరాముడు ఒక సాధారణమైన మనిషే తప్ప ఆయన దేవుడు కాదు అని చెప్పారు. ఇద్దరు ప్రవచనకర్తలు. చిన్నజీయర్ స్వామి కూడా ఇదే మాట మాట్లాడాడు. శ్రీరాముడు ఒక మనిషే తప్ప దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువే ఆయన దేవుడిని చేశారు అని అన్నారు. ఒక గరికపాటి నరసింహారావు, ఒక చాగంటి కోటేశ్వరరావు, ఒక చిన్నజీయర్ స్వామి లాంటి వ్యక్తులు మాట్లాడితే వారు మాట్లాడినప్పుడు ఎదురు చెప్పడం చేతగాని వీళ్ళు అదే మాట నేనంటే ఎందుకు కోపం వస్తుంది? అతను ఒక మనిషి చనిపోయాడు, తిరిగి లేవలేదు, సముద్రంలోనే అతని శవం అలాగే కుళ్ళిపోయి నాశనం అయిపోయింది. ఒకవేళ అతను ఉంటే ఆ సముద్రంలోనే అతని అస్థికలు ఉండాలి. ఒకవేళ దేవుల్లో కలిసిపోయాడు అని అంటే అతని ఆత్మ కలుస్తుండాలి మీ నమ్మకాల ప్రకారంగా, కానీ శరీరం అక్కడే ఉండిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదే. ఆయన 3వ రోజు తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉండి పరలోకానికి వెళ్ళిపోతూ జనాల మధ్య నుంచి వెళ్ళి ఆయన కంటికి కనిపించాడు. కాబట్టి ఆయన శవం లేదు, ఖాళీ సమాధి మాత్రమే ఉంది. ఆయన తిరిగి లేచినట్లుగా రుజువులు ఉన్నాయి. కాబట్టి ఆయనకి మేము జై చెప్తాం. శ్రీరాముడికి జై ఎలా చెప్తాం? చనిపోయినటువంటి వ్యక్తికి జోహార్ అనే కదా చెప్పాల్సింది. ఇప్పుడు సరే, ప్రవచనకర్తలు చెప్పారండి, ఇది మత విశ్వాసానికి సంబంధించింది, వాళ్ళు మతానికి సంబంధించినటువంటి పెద్దలు కాబట్టి వాళ్ళు చెప్పారు. మన దేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన రాముడికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆ సభలో రామాయణం అనేది ఒక మనిషి కథ, రాముడు ఒక సాధారణమైన మనిషి, ఆయన దేవుడు కాదు అని చెప్పాడు. నేను అదే మాట అంటున్నాను. అంటే వీళ్ళకి వినపడట్లేదా? నేను చెప్పే మాటలు వినకూడదు అనుకుంటున్నారా? లేకపోతే ఈ మాటల పాస్టర్ చెప్పకూడదా? లేకపోతే విన్నట్లుగా నటిస్తున్నారా? నేనేం తప్పు మాట్లాడాను? దీని గురించి పెద్ద ఎత్తున గొడవ. జోహార్ పేరుతో మీరు మూవీ తీయొద్దు, షార్ట్ ఫిల్మ్ తీయొద్దు అని అన్నారు. అరే నాయన, శ్రీరాముడిని కించపరిచి నేను మూవీలో ఏమైనా సన్నివేశాలు పెట్టుంటే, శ్రీరాముడిని అవమానిస్తూ నేను అవమానకరంగా ఏమైనా షార్ట్ ఫిల్మ్ తీసుంటే, రామాయణంలో లేని విషయాలు, భారతదేశంలో జరగని విషయాలు నేనేమైనా ఆ మూవీలోనికి తీసుకొస్తే నువ్వు కల్పించి అలా రాస్తావురా అని చెప్పొచ్చు. ఇప్పుడు చావా మూవీ ఉంది. చావా మూవీ దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా నేను ఆ మూవీని చూశాను సెల్ ఫోన్లో. సుమారు సంభాజీ 5,000 మందితో పోరాడి చనిపోయాడు అన్న మాట రాశారు. అందులో ఆ మూవీ తీశారు. దీని గురించి ఈ సినిమా దర్శకుని మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం వేశారు. పరువు నష్టం దావా వేశారు ముస్లిం సహోదరులు. 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తే అతను ఏమన్నాడు అంటే, చావా మూవీ అనేది చాలా కల్పిత సన్నివేశాలతో నేను రాసుకున్న కథ. డైరెక్టర్ దయచేసి నన్ను క్షమించండి అని చెప్తే క్షమాపణ కాదు, నువ్వు ఇది హిందూ మతానికి ముస్లిం మతానికి మధ్య జరిగిన గొడవల్లో భాగంగా హిందువుల నేతని ముస్లింలు చంపారన్నట్లుగా తీసావు గనుక, చరిత్రను వక్రీకరించి నువ్వు చూపించావు గనుక, ఒక హిస్టరీని వక్రీకరించడానికి అతను ఎవరండి? 100 కోట్లు కట్టమని కోర్టులో, హైకోర్టులో కేసు వేశారు. అది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ సంభాజీ పరాక్రమాన్ని, శూరత్వాన్ని చూపించారు. ఔరంగజేబు సైన్యాధికారి సంభాజీని చంపిన మాట వాస్తవం. ఎంత దారుణంగా చంపారంటే గోర్లు పీకారు, తల నరికారు, మొండాన్ని తలని వేరు చేశారు, కనుగుడ్లు పీకారు, గుండెలు కోసి బయటికి తీశారు. అయితే ఇది నిన్న జరిగిందో మొన్న జరిగిందో కాదు, మనం కళ్ళారా చూడలేదు. ఈ విషయం తెలియాలి అంటే హిస్టరీలోనికి వెళ్ళాలి. హిస్టరీ జరిగినప్పుడు మనం ఎవరైనా ఉన్నామా? సినిమా దర్శకుడు ఉన్నాడా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఉన్నామా? ఎవరు లేరు. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది. మా అప్పుడు చరిత్రకారులు ఏమి రాశారు ఈ విషయం గురించి అని చూసుకోవాలి కదా. అలా చూసినప్పుడు ఈ చావా అనే ఎవరు, ఈ సింహం పిల్లగా సంభాజీ ఎవరైతే ఉన్నారో ఇతను తండ్రి చేతనే బహిష్కరించబడ్డాడు అని చరిత్రకారులు చెప్పినట్లుగా చాలా మంది మాట్లాడుతున్నారు. కన్న తండ్రి ఛత్రపతి శివాజీ సంభాజీని అసలు ఇంటికి రానివ్వలేదు, చిన్న కొడుకును రాజుగా చేయాలనుకున్నాడు. ఈ ఛత్రపతి శివాజీ తన కొడుకున్నటువంటి ఆడవాళ్ల మీద అతనుకున్న మోజును బట్టి అతన్ని చాలా దూరంగా ఉంచాడు, అతని క్యారెక్టర్ సరిగా ఉండేది కాదు అని చెప్పి చరిత్రకారులు రాసినటువంటి ఎన్నో విషయాల గురించి బ్రదర్ సిరాజ్ గారు కూడా ఏకంగా ఎవరు, ఏ చరిత్రకారుడు రాశాడు, ఏ సమయంలో, ఏ పుస్తకంలో రాయబడి ఉంది, ఆయన ఒక ప్రత్యేకంగా ఒక వీడియోనే చేశారు. మరి వాటిని పరిగణలోనికి తీసుకోకుండా ఇవాళ థియేటర్లోనికి వెళ్ళిపోయి అరహర మహాదేవ, అరహర మహాదేవ అని గుండెల్లో కొట్టుకుంటా ఉంటే, అంటే చరిత్ర అనేది నువ్వు రాసుకుంటావా ఇంట్లో కూర్చొని? మీరు రాయలేరు, నేను రాయలేం కదా, రాసింతు చూపించాలి కదా. మీరు ఎలా వక్రీకరిస్తారని నేను అడుగుతా ఉన్నాను. అలాగే నేనేమంటున్నాను అంటే, ఉన్నది ఉన్నట్లుగా భారతదేశంలో ఏం జరుగుతుందో, జై శ్రీరామ్ పేరుతో క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద, హిందుత్వంలో ఉన్నటువంటి దళితుల మీద కూడా ఎంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయో,
విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో, రాజకీయ వ్యవస్థలో ఏం జరుగుతుందో, మతపరంగా ఏం జరుగుతుందో నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. జోహార్ చనిపోయాడు కాబట్టి ఆయనకి జోహార్ శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నాను. సత్యమేవ జయతే అని అంటున్నాను, సత్యమే జయిస్తుంది అని. కనీసం ఓపిక పట్టాలి కదా. సినిమాలో ఏం చెప్పాను నేను, ఆ మూవీ అదే 1000 కోట్ల బడ్జెట్ కాదు, మొత్తం కలిపితే 50,000 లక్ష అవుతుంది. నేను తీసుకునే ఓ షార్ట్ ఫిల్మ్ 10 మందితోనే 20 మందితోనే తీస్తాను. మీరు చరిత్రను వక్రీకరించి 1000 కోట్లతో తీసే మూవీస్ గురించి మాత్రం గుండెలు బాదుకుంటారు. ఉన్నతున్నట్లుగా మాట్లాడి చూపిస్తామంటే ఎందుకు సార్ కోపం, నాకు తెలియగలుగుతాను. జోహార్ శ్రీరామ అనే పేరుతో నేను తప్పనిసరిగా షార్ట్ ఫిల్మ్ ఈ రోజు తీయకపోవచ్చు, రేపు తీయకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను తీస్తాను. తప్పనిసరిగా అది జనాల ముందుకు తీసుకొని వస్తాను. దీన్ని నీ మీద మా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అంటే, రాముడు చచ్చిపోతే మీ హిందువుల మనోభావాలు దెబ్బతినలేదు, రాముడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే మీ హిందువుల మనోభావాలు దెబ్బతినలేదు అంటే ఇది ఎట్లుంటుందంటే నాగేంద్ర గారు, మీకు అర్థమయ్యేలా చెప్తాను. చావును కూడా రకరకాలుగా చెప్తారు. ఓ పేదోడు చచ్చిపోయాడు అనుకోండి, ఆడి శవం తీసేయండి అక్కడ అని అంటారు. ఒక మధ్యతరగతి వ్యక్తి కానీ చనిపోయాడు అనుకోండి, అతని ఏమంటారు, అతని మృతదేహాన్ని తీయండి అని అంటారు. అదే ఒక బాగా ఉన్నతమైన వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, వారి పార్థివ దేహం అంటారు. శవాలే కదా ఇవన్నీ కూడా. అంటే నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని ఇంకేం చెప్పాలి, ఇంకెట్లా చెప్తాం? ఆత్మహత్య చేసుకున్న మనిషికి జోహార్ అనే చెప్తాం. నేను అన్నాను, ఒకటే చెప్పాను, జోహార్ శ్రీరామ అని నేను మంచి ఉద్దేశంతో అన్నాను. మీరు తట్టుకోలేకపోతున్నారా? అయితే కోర్టులో కేసు పెట్టండి, చట్టాలు తెలుస్తాయి. నేను చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుంటే, అది ప్రభుత్వం నిషేధించిన పదమై ఉంటే నా మీద కోర్టులో ఒక పిటిషన్ వేయండి, లేదా హిందూ సంఘాలు వచ్చి కొడతారు నన్ను, చంపుతారు నన్ను, ఆ పుణ్యం మీరే కట్టుకోండి, కానీ నేను నిజం మాట్లాడతాను అని చెప్పాను. జోహార్ శ్రీరామకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఎవరైతే నటించే వాళ్ళు ఉన్నారో మొత్తం కొత్త వారిని తీసుకుంటా ఉన్నాం నటీనటుల్ని. అది కూడా కేవలం క్రైస్తవులు, లేకపోతే ముస్లింలు, లేకపోతే దళితులకు మాత్రమే అవకాశం. అందులో హిందుత్వానికి సంబంధించినటువంటి వారికి ఏ అవకాశం లేదు, మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆ మూవీ తీస్తాం. దానికి సంబంధించి నేను పెద్ద గొడవ అయిందండి. రెడ్ టీవీ ఇంటర్వ్యూలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ రోజు రేపు వచ్చే ఆ ఇంటర్వ్యూ మీరు చూడొచ్చు. అయితే మమ్మల్ని ఓపెన్ గా మాట్లాడినామండి, మా గొంతుల మీద కత్తి పెట్టకండి. మీరు ఇప్పుడు ఓపెన్ గా అంటే మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు? జోహార్ శ్రీరాము ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇదేనా అంటే? ఇప్పుడు మీకు తెలుసు మీరు మాట్లాడేది జరిగిన దాని గురించేనే మాట్లాడుతున్నా మీరు అంటున్నారు, కానీ భక్తులు ఉంటారు చాలామంది. అది నా తప్పు కాదు కదండి నాగేంద్ర గారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనోభావం దెబ్బతీయకూడదు కదా. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే దారిలో మహాత్మా గాంధీ గారికి గుడి కట్టారు, తెలుసు కదా మీకు. మహాత్మా గాంధీ గారికి టెంపుల్ కట్టారు. ఇడుపలపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఇరుముడి వేసుకుంటారు. రాజశేఖర రెడ్డి పేరుతో మాల వేసుకొని ఇరుముడి వేసుకుంటారు. అవునా? వినండి జాగ్రత్తగా. రాబోయే కాలంలో మహాత్మా గాంధీని దేవుణ్ణి చేస్తారు, ఇప్పటికే చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన మంచిగా ఫేమస్ అయితే ఆయన విష్ణు అవతారాల్లో అది 10 అవతారమో లేకపోతే 11వ అవతారం అని చెప్పినా చెప్తారు కదా. అది మా తప్ప, అది మా తప్ప. మాట్లాడతాం కదా, ఓపెన్ గానే మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. శ్రీరాముడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు, లేదండి ఇట్లా చచ్చిపోలేదు, ఆ నదిలో దూకలేదు, ఆయన చచ్చిపోలేదు, ఇంకో రీతిగా చనిపోయాడు అని చెప్పమనండి, చూస్తాను నేను. ఎవరినైనా చెప్పమనండి. చాలా మంది గెస్టులు ఉంటారు, మీరు ఎంతో మంది పండితులతో ఇంటర్వ్యూ చేశారు. జీరో నాలెడ్జ్ పంది ప్రవీణ్ గారితో కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు. మీరు వాళ్ళని అడగండి కనీసం. వాడేం చెప్తాడండి, నాకు హిందూ గ్రంథాలు తెలియదు అంటాడు, బైబుల్ తెలియదు అంటాడు. నువ్వు ఆడా మగానా అంటే నేను ఆడా కాదు మగా కాదు, మధ్యలో మాడావేరా అంటే అది కూడా కాదంటాడు. అట్లాంటి వాడు ఏం చెప్తాడు? కానీ మీకు సరైనటువంటి వ్యక్తులు మీరు అడగండి. అజయ్ బాబు శ్రీరాముడు సరైన నదిలో దూకి చనిపోయాడు అంటున్నాడు, ఇది నిజమా కాదా అని మీరు అడగండి సార్. చచ్చిపోయినటువంటి వ్యక్తికి జోహార్ అనే చెప్తాం, ఇంకేం చెప్తాం? నినాదం మారాలి. మీరు జై శ్రీరామ్ అంటే మేము జోహార్ శ్రీరామ్ అంటాం. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను సార్, ఇంటర్వ్యూలో కూర్చున్నాం. నమస్తే నాగేంద్ర గారు అన్నాను నేను, నమస్తే అజయ్ బాబు అన్నారు, అయిపోయింది కదా. మీరు ప్రైజ్ లాడ్ చెప్పడం ఎందుకు, నేను ప్రైజ్ లాడ్ ఎందుకు చెప్పాలా? మీరు జై శ్రీరామ్ అంటే ఎందుకు, నన్ను జై శ్రీరామ్ అని అనడం ఎందుకు? ఇంటర్వ్యూ చేస్తున్నారా లేకపోతే ఇక్కడ మతానికి సంబంధించిన ప్రచారం ఏమైనా జరుగుతుందా ఇంటర్వ్యూల్లో? లేదు కదా. మీరు మభ్య పెట్టాలని చూసినప్పుడు నిజాలు వస్తాయి బయటికి. జై శ్రీరామ్ కాదు, సరిగ్గా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినటువంటి అతనికి ఆత్మశాంతి కలగాలి, రెస్ట్ ఇన్ పీస్ రిప్ అని పెట్టాలి, జోహార్ అని రాయాలి. జోహార్ శ్రీరామ. ఓకే, నాకు తెలిసిన వ్యక్తి అతను చచ్చిపోయాడు, అయిపోయిందంటే నేను అడగండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు,
ఇంకా అటు చూసుకుంటే ఇంకా మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. అవును. సో వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. వాళ్ళేమి కారణ జన్ములు కాదు అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఒక మాట అంటారా? నేను మాట్లాడతాను, ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు కారణ జన్ముడు కాదు అని అంటారా? మనుషుల్లో వేరండి. ఇప్పుడు ఒక రాజుగా చెప్పాలంటే ఇప్పుడు రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, వీళ్ళందరూ చెప్పిన సార్, రాజశేఖర్ రెడ్డి గారు నాకు రాముడి కంటే ఎక్కువ. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి నేను ఎల్ఎల్బి చదువుకున్నాను. నేను ఏ రాష్ట్రంలో పౌరునిగా ఉన్నానో ఆ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన పెట్టిన అనేక స్కీముల ద్వారా నా కుటుంబం బాగుపడ్డది. నా రాష్ట్రానికి సీఎం ఆయన మహానుభావుడు. రాముడికి నాకేం సంబంధం సార్? 568 సంస్థానాలు ఉండే ఈ మహాభారతంలో, భారతదేశంలో అయోధ్య అనే ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించిన రాజు. అఖండ భారతాన్ని పరిపాలించాల రాముడు, తెలంగాణని పరిపాలించాల రాముడు, ఆంధ్రాని పరిపాలించాల. మీరు గర్వించండి. ఏం చేశాడు? పాకిస్తాన్ మీద యుద్ధం చేశాడా? భారతదేశం మీద వస్తున్నారు. వినండి బ్రదర్, పాకిస్తాన్ ఉందా? పాకిస్తాన్ మీద యుద్ధం. రాముడు ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉందా? మీకు భారతదేశంలో భాగంగానే ఉంది కదా అది కూడా. ఏదన్నా ప్రాంతం మీద యుద్ధం చేశాడా? నేనేమంటున్నాను అంటే, దేశ సైనికులు దేశంలో ఉండే ప్రజలను కాపాడడానికి సరిహద్దుల్లో నిలవబడి యుద్ధం చేసి చచ్చిపోతారు. వాళ్ళకు జోహార్ అంటాం. అంత పెద్ద పదం వాడుతున్నాను నేను రాముడికి. ఇంకా భారతదేశ ప్రజల కోసం రాముడు ఏమైనా యుద్ధం చేశాడా? వాళ్ళ ఆవిడ కోసం యుద్ధం చేశాడు. దేశ ప్రజల క్షేమం కోసం ఇంకే యుద్ధమైనా రాముడు చేశాడని మీరు చూపించగలరా? రాజు అంటే యుద్ధం చేయాలి కదా, తప్పనిసరిగా అతను దేశాన్ని కాపాడుకోవడానికి శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తాడు కదా. సార్, చిన్న విషయం అడుగుతాను. బైబిల్ గ్రంథం మొత్తంలో అత్యధిక కాలం బ్రతికినటువంటి ఆది మానవుల్లో మెతుషల అనే వ్యక్తి ఎక్కువ కాలం బ్రతికాడు. ఇప్పటికీ హిస్టరీ అయింది. 969 సంవత్సరాలు 67 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. శ్రీరాముడు శరీరధారిగానే భూమి మీదకి వచ్చాడు. నేను మనిషినే అని చెప్పాడు. 2-3 లక్షల సంవత్సరాలు ఎట్ట బతికిండు సార్ ఆయన మనిషిగా భూమి మీద? అది ఎట్ట సాధ్యం అసలు? ఎన్నేళ్ళు బ్రతికాడు? రాముడు వయసు ఎంత? నా వయసు 40 సార్. మహా అయితే వీళ్ళు నన్ను చంపకుండా వదిలేస్తా, ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో బతుకుతాను. ఈ మధ్యలోనే వేసేస్తారు నన్ను. గోమూత్రం గాళ్ళు, బత్తాయి గాళ్ళు వదిలిపెట్టరు నన్ను. చాలా పెద్ద విషయం ఇది. అయితే ఒకవేళ వాళ్ళు వదిలేసినా ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను. నాకుండే ఈ బ్లడ్ ప్రెషర్కి, మెంటల్ టెన్షన్స్కి నేను చచ్చిపోతాను. బతికితే పిల్లల అదృష్టం, చచ్చిపోతే నా అదృష్టం. దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంత దరిద్రం పోవడం. అయితే నేనేమన్నంటే 2-3 లక్షల సంవత్సరాలు ఎట్ట బతికిండు సార్ ఒక మనిషి? ఇది ఎట్ట సాధ్యం సార్? అదే దైవ ఎట్లా అంటే కాదు. యేసుక్రీస్తు ప్రభువే 33.5 సంవత్సరాలు బతికాడు భూమి మీద. 33.5 years బతకడమే పెద్ద విషయం అని చెప్పాడు ఆయన భూమి మీద. మనకే అనిపిస్తుంది 40 ఏళ్ళు బతికితే ఏం బతుకు ఇదని. 1,00,000 సంవత్సరాలు ఎట్ట బతుకుతాడు సార్ మనిషి? మీ కథలకి అర్థం పడుతుంది. మాట్లాడొచ్చా? మీ కథలకి మాట్లాడంటే కాదండి, మీ కథలకి అర్థం పర్థం ఉండదు. 1,00,000 ఏళ్ళు బతుకుతాడా మనిషి చెప్పండి? ఈ భూమి మీద ఒకవేళ 1,00,000 ఏళ్ళు కానీ శ్రీరాముడు బతుకుంటే నోబెల్ బహుమతి ఆయనకి ఇవ్వాలి, పద్మశ్రీ ఇవ్వాలి, భారత రత్న ఇవ్వాలి, కొత్త ప్రైజ్ ఇంకొన్ని కనిపెట్టి ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే 1,00,000 ఏళ్ళు బతికితే. ఎట్లా బతుకుతాడు సార్? పని చేయండి, గరికిపాటి గారిని గెంటేయండి, చాగంటి గారిని గెంటేయండి, చంద్రదేవ స్వామిని చేతిలో ఉండే కర్రలు హక్కుని మీరు పట్టుకోండి. మీరు చెప్పండి ఇక హిందువులకి, మనిషిగా పుట్టినోడు 1,00,000 ఏళ్ళు ఎట్లా బతుకుతాడు సార్ భూమి మీద? పోనీ ఆయన అస్థిపంజరం చూపించండి, ఎక్కడుందో చూపించండి. ఒక మనిషి కదా అంటున్నా, అది ఎట్లా సాధ్యం? ఒక మనిషి 1,00,000 సంవత్సరాలు శరీరంతో ఎట్లా బతుకుతాడు? అరే, నాకు మొత్తం తెల్లగడ్డ వచ్చింది చూడండి సార్, 40 ఏళ్ళు నిండాలేవు, జుట్టు కూడా తెలిపే, రంగేసుకొని తిరుగుతున్నాను. అట్లాంటిది 1,00,000 ఏళ్ళు ఎట్లా బతుకుతారు సార్? ముడతలు వచ్చేస్తున్నాయి ఒంటికి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి. మహానుభావుడు అని మీరంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు మీరు అనుకున్నంత గొప్ప మహానుభావుడు అయితే పరలోకానికి వెళ్ళిపోయేవాడే, స్వర్గానికి వెళ్ళిపోయేవాడే, నీళ్లలో దూకి చచ్చిపోతాడా? ఇంకొద్దు సార్, కాంట్రవర్సీ వద్దు. కానీ వాస్తవం చెప్తున్నాను, శ్రీరాముడు మీలాగా నాలాగా ఒక మనిషి. అది అయోధ్యను మాత్రమే పరిపాలించిన ఒక రాజు. ఏదైనా చేశాడంటే తన భార్య కోసం యుద్ధం చేశాడు, అంతవరకే తప్ప నాకేం చేయలేదు సార్. నా కోసం రాముడు చేసింది ఏమీ లేదు. ఇక ఈ దేశంలోనే పుట్టాడు కాబట్టి నువ్వు దండం పెట్టాల్సిందే అని అంటే మాత్రం మేము ఒప్పుకోలేం కాబట్టి పెళ్లి చేసుకోరు నువ్వు అన్నట్టుంది. మేము చూపించడం కాబట్టి పెళ్లి చేసుకుంటావా లేదా అన్నట్టుంటుంది. ఈ దేశంలో రాముడు పుట్టాడు, గాడ్సే పుట్టాడు, నాకేంటి సార్? నాకేంటి సంబంధం అంటున్నా? నాకు ఇంకా గాంధీ ఎక్కువ అంటున్నా నేను. దేశ స్వతంత్రం కోసం అన్న పోరాడాడు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా బయటికి తీసుకురావడానికి మనల్ని. రాముడు ఏం చేశాడు? నీ కోసం ఏం చేశాడు? నా కోసం ఏం చేశాడు? ఒక మాట చెప్పండి. మరి కృష్ణుడు ఏం తక్కువ చేశాడు సార్? కృష్ణుడు ఎందుకు సార్ తక్కువ చేస్తున్నారు? కృష్ణుడు కూడా దేవుని అవతారమేగా, కృష్ణుడు కూడా మనిషిగానే పుట్టాడుగా. రాముడు అన్నా నదిలోకి దూకి చచ్చిపోయాడు, శవం దొరకలా.
కృష్ణుడికి అరికాల్లో బాణం వేసి కొడితే అరికాలు చచ్చిపోయాడు కదా, అరికాలలోనూ బొట్టన వేళ్ళలోనూ చచ్చిపోయాడు కదా. మరి జై కృష్ణ అనండి సార్. రాముడిని ఏమన్నా ఎన్నికలు జరిగాయా? 33 కోట్ల దేవతలకు 3 కోట్ల దేవతలకు ఎన్నికలు జరిగితే అందరూ కలిసి రాముడిని ఎన్నుకున్నారు దేవతలందరూ. ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప మాలలు వేసుకుంటే జై శ్రీరామ్, కృష్ణ భక్తులు జై శ్రీరామ్, విష్ణు భక్తులు జై శ్రీరామ్, రాముడు వీళ్ళందరికీ దేవుడా అంటున్నాను నేను. దేవతలు అయ్యప్ప మాల వేసుకున్నాడు స్వామియే అయ్యప్ప అని చెప్పాలి, శివుని భక్తులు ఓం నమ శివాయ అని చెప్పాలి, విష్ణు భక్తులు నారాయణ అని పలకాలి. మొత్తం రాముని తీసుకొచ్చి పెడతారండి సార్. మీరు ఇంత చెప్తున్నారు సార్. చిన్నజీవి స్వామి గారితో ఒకసారి ఓం నమ శివాయ అనిపించండి. హిందూ దేవుళ్ళేగా వీళ్ళందరూ, హిందువులేగా. మీరు మొన్న విజయవాడలో జరిగినటువంటి శంకరావం చూసారా? చూశాను సార్. అందులో ఆయన ఏమన్నారు మీరే చెప్పండి. ఆయన ఏం చెప్పారంటే శంకర అనే వర్డ్ ఒకటి మాట్లాడారు. మాట్లాడి ఎప్పుడు ఆయన ఏమో నారాయణ అనలేదు, జై శ్రీరామ్ అనలేదు, ఏం మాట్లాడలా. శంకర అంటే శివుణ్ణి, బోలా శంకర అంటే చిరంజీవి సార్. మళ్ళీ బోలా శంకర్. మీరు ఎందుకు కాళీపల్లి మీరు అడిగిన తర్వాత సమాధానం చెప్పేటప్పుడు వినాలి అని చెప్పి మీరే చెప్పారు. చెప్పండి సార్, మీరు చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతా. మాట్లాడండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా ఆ రోజు ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆయన చెప్పింది కూడా ఒకటే, శంకర అని చెప్పి స్టార్ట్ చేశారు. అంతేగాని జై శ్రీరామనో లేకపోతే వేరే మాటను చేయలేదు. ఆయన నార్మల్గా అయితే ఎవరు భక్తులైనా చిన్నజీయర్ స్వామి గారు, చిన్నజీయర్ స్వామి విష్ణు భక్తులు అనుకోండి సార్. నేను శంకర అనే వర్డ్ రాకూడదు కదా. శంకరాచార్యులు అనేది పేరు సార్. శంకర అనేది శివునుకున్న నామాల్లో ఒకటి, అది పలికాడని మీరు అంటున్నారు. అది నిజంగా అదే ఉద్దేశంతో పలుకుంటే నేనేమంటున్నానంటే శివుణ్ణి ఓం నమ శివాయ అంటారుగా. ఓ క్రైస్తవుడిగా నేను అంటున్నాను ఓం నమ శివాయ అని. శివుణ్ణి అనమనండి, ఆయన అనమనండి చిన్నజీయర్ స్వామిని. హిందువులే కదా, హిందువులంతా బంధువులు కదా. ఓం నమ శివాయ అని అనమనండి. వస్తున్నారా? మరి వాస్తవమే కదా అది. సరే, మీకు మీ కోరిక తప్పకుండా ఒకరోజు విష్ణువులకి పడదు, శివుడి వర్గానికి విష్ణు వర్గానికి పడదు. కత్తులు దూసుకొని పేకలు నరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. మీరు అడిగి చూడండి. ఒకప్పుడు అడ్డబొట్టుకి నిలువు బొట్టుకి ఇప్పటికి పడదు సార్. అడ్డబొట్టుకి నిలువు బొట్టుకి ఇప్పటికీ పడదు. ఏదైతే పైకి మాట్లాడుతున్నారో అదంతా ఉట్టి మోసం సార్. లోపలంతా వేరే ఉంటుంది. లోపలంతా వేరే ఉంటుంది. మీ పేరేంటి అంటే పేరు చెప్పామా ఓకే, పేరు పూర్తిగా చివరిన తోక లేకుండా చెప్తే ఏ కులం అని అడిగేస్తారు వెంటనే వీళ్ళు. పేరు అజయ్ అన్నావా అనుమానం వచ్చేసి రెడ్డా చౌదరా వెలవా, ఇది పేరు పూర్తిగా చెప్పేసావాడేంటిడు మాదిగా మాలా అని అనుకుంటారు. అజయ్ రెడ్డి అన్నా అనుకో నో ప్రాబ్లం. అజయ్ అన్నాను అనుకో అమ్మ ఇది కులం చెప్పట్లేదేంటి, ఏం కులం ఇది అని అంటారు. అది సార్ హిందుత్వం. ఫైన్ అండి, నేను మీతోటి ఒక రోజు తప్పకుండా ఈ విషయాల గురించి కూడా మనం మాట్లాడదాం తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు టాపిక్ అనేది డైవర్ట్ కాకూడదు అనే చిన్న ఉద్దేశంతో నేను ఈ టాపిక్ని ఎదుకట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జోహార్ శ్రీరామ్ అనేది మీరు చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎంతమంది మీకు కాల్స్ చేసి వేరే అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? భలేవారు మీరు. నాకు ఫోన్లు ఎలా వస్తాయి, నాకు చాలామంది లవర్స్ ఉన్నారు సార్. మా హిందువుల్లో ఎంతమంది లవర్స్ అంటే అందరు అబ్బాయిలేమండి. సిన్సియర్గా లవ్ చేస్తుంటారు. నన్ను ఫోన్ చేసి ఎక్కడున్నారు నా కొడక అంటాడు, ఎక్కడున్నారు అరే ఎక్కడున్నారు నా కొడక అంటాడు ఒక భక్తుడు. ఇంకోటి ఫోన్ చేసి అరే కొడక ఎక్కడున్నావురా అంటాడు ఒకడు. ఇంకోటి ఫోన్ చేసి అరే పలానా 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 ఎంత ప్రేమ అంటే సార్ నేనంటే వాళ్ళ దేవుణ్ణన్నా తలుసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను తలుసుకోకుండా బార్ షాప్లో కూర్చున్నా నేను గుర్తొస్తా. పెరిగిపోతుంది. కిల్లి కొట్టు దగ్గర కిల్లీలు నవ్వులే కాడ నేను గుర్తొస్తా. బాతాకాని కొట్టే కాడ నేను గుర్తొస్తా. 10 మంది కలిస్తే నేను గుర్తొస్తా. కాషాయపు జెండా కనపడితే అజయ్ బాబు గుర్తొస్తాడు. నాకు ఫోన్లు చేయకపోతే ఎవరికి చేస్తారు సార్? అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేస్తాడు ఒకడు, తెల్లారుజామున 2ంటికి ఫోన్ చేస్తాడు ఒకడు. ఆగరా అని అంటే రాధాకృష్ణ గారి మీద చెయ్యి పడితే నా కొడక అంటాడు ఒకడు. అసలు రామ్ గోపాల్ వర్మకి ఏం తెలుసు సార్ సినిమాలు తీయటం? ఈ బత్తాయి గాళ్ళకి అప్పచెప్పాలి, వీళ్ళు తీస్తారు మూవీస్. అన్ని వార్నింగ్స్ ఉంటాయి సార్ నాకు, అంత భయంకరమైన కాల్స్ ఉంటాయి. సరే, ఈ జోహార్ శ్రీరామ్ వల్ల ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు త్వరలోనే ఆడిషన్స్కి వచ్చేస్తాం సార్. నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఏం చేయాలన్నా, ఒక మూవీ తీయాలన్నా లేకపోతే ఒక స్టూడియో నడపాలన్నా ఏదైనా ముందుకెళ్ళాలన్నా ఫినాన్షియల్ సపోర్ట్ అనేది చాలా అవసరం సార్. వ్యక్తిగతంగా నేను కొంత ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాను ఈ సమయంలో. ఆ డబ్బు సమకూర్చుకునే పనిలో ఉన్నాను. ఇప్పుడు ఎలా కాదనుకున్నా ఒక 50,000 1 లక్షన్న అవుతుంది కదా ఒక మూవీ తీయాలి అని అనుకున్నప్పుడు. కొత్త నటినట్లకు కనీసం ఏమి ఇవ్వకపోయినా కెమెరాలు రెంట్కి తీసుకున్నా. మీకు తెలుసు
మీరు యాంకర్ మాత్రమే కాదు, మీరు Yeah. ఒకప్పుడు హీరోగా కూడా చేసిన వ్యక్తి. దాని ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఎక్విప్మెంట్ లేదు నా దగ్గర, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాను. త్వరలోనే చేస్తాను సార్, త్వరలోనే తప్పనిసరిగా చేస్తాను. అజయ్ బాబు గారు, మధ్యప్రదేశ్లో ఎవరైతే సీఎం ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలకి మీరు చాలా మనస్తాపానికి గురయ్యానని చెప్పి అవును. బాగా బాధపడడం జరిగింది. అవును. అండ్ అదే కాకుండా మన ఇక్కడ తెలంగాణలోనో లేకపోతే ఎక్కడో సమ్వేర్ కొంతమంది అంటే ఒక ఆయన మిమ్మల్ని అంటే దళితుల్లో ఎవరైనా సరే అంటరాని వాళ్ళు లేకపోతే క్రిస్టియన్స్ అయినా సరే అంటరాని వాళ్ళ కింద ఏదో గుర్తించారని చెప్పి మీరే బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది, దాని గురించి అర్థమయ్యేటట్టు వివరణగా మన ఐరా మీడియా ప్రేక్షకులు చెప్పండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఢిల్లీలో మహిళలకు సంబంధించిన ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభకి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మోహన్ యాదవ్ గారు వచ్చారు. ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎవడైనా మత మార్పిడి చేయాలని ప్రయత్నించినా, హిందూ మహిళల్ని క్రైస్తవంలోనికి రమ్మని పిలిచినా వాళ్ళకి మరణశిక్ష విధించేలాగా మేము చట్టాన్ని తీసుకొని వస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో నా నిర్ణయానికి తప్పనిసరిగా ఆమోదం తెలుపుతుందని నాకు నమ్మకం ఉంది అని మాట్లాడాడు. నేనేమంటున్నానంటే, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. చెప్పి సార్ గొంతు నొప్పి పుడుతుంది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఇది రాజరిక దేశం కాదు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఇది మతోన్మాద దేశం కాదు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఇది మనుషుల చేతుల్లో, ప్రజలందరి చేతుల్లో ఉన్న దేశం, రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్న దేశం కాదు. దీనికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారంగా మనకు మత స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ అనేది హిందువులకి ఉంది, క్రైస్తవులకి ఉంది, ముస్లింలకి ఉంది, బౌద్ధులకు ఉంది, జైనులకు ఉంది. ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి ఎప్పుడైనా మార్చుకోవచ్చు. రైట్, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ విషయంలో. చెప్పండి. ద సేమ్ టైం సుప్రీంకోర్టు, మన దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఈ దేశంలో మత మార్పిళ్ళు జరుగుతున్నాయి, మత మార్పిళ్ళు నిషేధించేలాగా మీరు ఒక తీర్పునివ్వండి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక లాయరు సుప్రీంకోర్టులో కేసేసాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ విచారణ సందర్భంగా, ఇది ప్రజాస్వామ్య దేశం అయినా, ఈ దేశం ఏమన్నా రాజరిక దేశం అనుకుంటున్నావా, నువ్వు ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశం ఉండో నీకు ఇష్టం లేదా అని చెప్పి, ఇక్కడ 18 సంవత్సరాల వయసు నిండిన ఏ వ్యక్తి అయినా కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తనకు నచ్చిన దేవుడి గురించి ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు అని తీర్పునిచ్చింది. ఇవి ఇచ్చినటువంటి క్రమంలో వీటికి వ్యతిరేకంగా ఏ ఒక్కడు కూడా ప్రవర్తించడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పులకు కట్టుబడి ఉండాలి. కానీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉందో సుమారు 13 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో బిల్లులు తీసుకొని వచ్చారు. ఈ బిల్లులు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అని ఒక గుడ్డ కాల్చి మా మీద వేసి, మనిషి స్వేచ్ఛగా తను నచ్చిన దేవుణ్ణి నమ్ముకునే అవకాశం లేకుండా ఇనప చట్టాలుగా తీసుకొని వచ్చారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు, మేము ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటే బాప్టిజం ఇవ్వడానికి ఇక మాకు రైట్ ఉండదు, మేము బాప్టిజం ఇవ్వకూడదు. రెండవది, చర్చిల మీద మైకులు వాడకూడదు, చర్చి లోపల సౌండ్ బాక్సులు వాడకూడదు. మూడవది, చర్చిలో పెళ్లిళ్ళు ఎవరు చేయాలి, పాస్టర్సే పెళ్లిళ్ళు చేయాలి. మ్యారేజ్ లైసెన్సులు ఉంటాయి మాకు. పెళ్లి చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సులు మొత్తం రద్దు చేశారు పాస్టర్స్కి. మూడవది, అక్రమంగా రిజిస్ట్రేషన్, అక్రమంగా కట్టిన చర్చిలు అని అంటారు కదా, పర్మిషన్ లేకుండా కట్టిన ప్రతి చర్చిని మూసేశారు. పర్మిషన్, కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ లేకుండా కట్టిన ప్రతి చర్చిని మూసేశారు. నాలుగోది. ఐదోది, ఇళ్లలో గృహ కూడికలు పెట్టుకోవడానికి కూడా లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. ఎవడైనా పలానా ఇంట్లో మత మార్పిడి జరుగుతుందని చెప్తే అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తున్నారు. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, ఎవడైనా బైబిల్ పట్టుకొని రోడ్డు మీద కనపడితే వాడిని తీసుకెళ్లి బొక్కలో వేస్తున్నారు డైరెక్ట్ గా. ఎంత దారుణంగా తయారైందంటే, గ్యాంగ్స్టర్స్ మీద పెట్టే కేసులు క్రిస్టియన్ పాస్టర్స్ మీద నమోదు చేస్తా ఉన్నారు. గాస్పల్ మీటింగ్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఇలా 13 రాష్ట్రాల్లో బిల్లులు వచ్చింది. అలాంటి బిల్లే, అలాంటి చట్టమే ఇప్పటికీ మధ్యప్రదేశ్లో ఉంది. ఏం లేదు, మీరు పాస్టర్ గారు, నేను మీ పక్కన తిరిగే ఒక వ్యక్తిని, మీరు నాకు నచ్చల సార్, ఈ పాస్టర్ నన్ను మతం మారమన్నాడు అని చెప్తే చాలు, దానికి ఇక విచారణ ఏముండదు, అరెస్ట్ చేసి జైలుకి పంపడమే. నిరూపించబడిందా యావజ్జీవ కారాగార శిక్ష కానీ 10 ఏళ్ల జైలు శిక్ష కానీ. మధ్యప్రదేశ్ మతం 12 రాష్ట్రాల్లో ఉంది, ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా ఉంది. నేను కంప్లైంట్ ఇచ్చినందుకు గాను, నువ్వు నన్ను మతం మారమన్నందుకు గాను నాకు ఒక 10 లక్షలు నువ్వు కట్టాలి. యూపీలో ఆల్రెడీ ఒక తీర్పు వచ్చింది మొన్న. పాస్టర్ గారికి 5 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఈ కేసులో 5 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది, పాస్టర్కి 5 ఏళ్ల జైలు శిక్ష పడ్డది, 20,000 రూపాయలు జరిమానా వేశారు. ఇది చాలక ఇప్పుడు మరణ శిక్ష వేస్తానంటున్నాడు ఇతను. అంటే మనం
బీజేపీ వాళ్ళు భారతదేశాన్ని ఏమైనా కొనుక్కున్నారా? భారత రాజ్యాంగాన్ని ఏమైనా బీజేపీ మళ్ళీ ఏమైనా మార్చి రాసిందా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏమైనా బీజేపీ వాళ్ళు ప్రత్యేకంగా నియమించుకొని తీర్పులు తెచ్చుకుంటున్నారా? వీళ్ళకి ఏం హక్కు ఉంది? నేను అనకూడదు అంటే అన్నాడు అంటారు. ఎవరండి నా కొడుకు మాట్లాడడానికి? అట్లా ముఖ్యమంత్రి అయితే కొమ్ములు వచ్చినాయా? ప్రజలందరూ కలిసి ఓట్లేస్తే కదా వీడు ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయితే వీడికి ఏమైనా కొమ్ములు వచ్చినాయా అంటున్నా. ప్రధానమంత్రి కంటే గొప్పవాడా వీడు? మరణశిక్ష విధిస్తాడా? బెదిరిస్తున్నాడా వీడు? సుమోటోగా వీడి మీద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. పోలీసులు ఇలా ఒక ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి వీడి మీద కేసు నమోదు చేయాలి, కోర్టులోనే కేసు తీసుకోవాలి. కానీ ఆ గవర్నమెంట్లో ఏం జరుగుతూ ఉంది? పట్టించుకున్న దిక్కు లేదు. ఇది మధ్యప్రదేశ్లో జరుగుతూ ఉంది సార్. రెండో విషయం ఏంటంటే నిన్న కాక మొన్న మన ఆంధ్రప్రదేశ్లో రాయచోట్లో మత ఘర్షణలు జరిగిన విషయం మీకు తెలుసు. ముస్లింలకి హిందువులకి మధ్య మత ఘర్షణలు జరిగాయన్న విషయం మీకు తెలుసు. మసీదు ముందుకు వచ్చి జై శ్రీరామ్ అని కేకలు పెట్టాల్సిన అవసరం లేదు. దారి మొత్తం జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ పర్టికులర్గా ఒక మసీదు, అందులో నమాజ్ చదువుకునే సమయంలో వచ్చి వాళ్ళ లోపల అల్లాహు అక్బర్ అని నమాజ్ చేసేటప్పుడు ముందు ఎదురుగా నిలబడి మీరు డమ్ములు కొట్టుకుంటా, డప్పులు కొట్టుకుంటా అక్కడే ఆపి భక్తిని చూపించుకోవాల్సిన అవసరం లేదు. అది రెచ్చగొట్టం కాదా? ఎదురు తిరిగారు వాళ్ళు కూడా. వీళ్ళ తప్పు ఉంది, వాళ్ళ తప్పు ఉంది. ఇందులో నేను ఎవరిని వెనకేసుకు రావట్లేదు. అయితే దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఒక ర్యాలీ తీశారు. ఆ జంక్షన్లో, జిల్లా కేంద్రంలో రాయచోట్లో ర్యాలీ తీసి వాళ్ళు ఏమంటారంటే 80% హిందువులు ఉన్నాం మేము భారతదేశంలో, మా మంచితనం మీకు అలుసుగా కనపడుతుందా? 20% ఉన్న మీ అంట్రానోళ్ళు అని మాట్లాడాడు. మీకు ఆ వీడియోని చూపిస్తాను, దయచేసి ఒకసారి ఈ వీడియో చూడండి. ప్రజలు కూడా ఒకసారి చూడండి. నా ఆవేదనలో నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందో హైందవ సహోదరులు దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి మా కష్టాన్ని కూడా అర్థం చేసుకోండి. చాలామంది అంటున్నారు, ఇప్పుడు సార్ ఇష్టం లేదనుకోండి స్కూళ్ళు మారుతాం, ఇష్టం లేని ప్రభుత్వాలను మారుస్తాం, ఇష్టం లేకపోతే దేశాలే మార్చి వెళ్ళిపోతున్నాం, ఉద్యోగాలు మార్చుకుంటున్నాం, ఇష్టం లేని పని మనం చెయ్యం, గుర్రంతో నీళ్లు దాగించలేం. అలాంటిది ఒక వ్యక్తిని ఇష్టం లేని మతంలోకి తీసుకెళ్ళడం అనేది జరిగే పని కాదు. ఇష్టం ఉంటే అతను ఎందులోకైనా వెళ్ళొచ్చు. ఎవడో ఒకడు అన్నాడు సార్ నిన్న, ఏమన్నాడంటే ఎరా ఇష్టం నచ్చలేదని అమ్మను మారుస్తావా అన్నాడు. నేను అమ్మకు పుట్టాను సార్, మతానికి పుట్ల. నా కొడుకు చెప్తా ఉన్నా, నన్ను మతం గల్లా, నన్ను అమ్మ గన్నది, మా అమ్మ మా నాన్న గన్నారు. మిమ్మల్ని మతం కన్నదేమో, మిమ్మల్ని బ్రాహ్మణ మతం కన్నదేమో, హిందూ మతం కన్నదేమో, అమ్మా నాన్నకు పుట్టలేదనుకుంటా, మీరు మతానికి పుట్టారనుకుంటా. నాకు కొడకల్లారా మాట్లాడుతున్నారు మీరు. నన్ను తల్లి కన్నది, మతం కన్న తల్లి లాంటిది అంట. ఎవరు చెప్పారు నీకు? తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టడం జాతి కాదు, తండ్రికి ఇంత సాయం చేయడం జాతి కాదు, మతం తల్లి లాంటిదంట. మరి ఎందుకని ఏ వృత్తి చేసేవాళ్ళు ఆ వృత్తి చేయకుండా ఏ రంగంలో ఎక్కువ డబ్బు వచ్చిందో ఆ రంగానికి వెళ్తున్నారు? ఇష్టం వచ్చినట్లుగా ఏ దేశానికి పడితే ఆ దేశానికి ఎందుకు పోతా ఉన్నారు? క్రైస్తవ దేశాలకు ఎందుకు పోతున్నారు? ముస్లిం దేశాలకు ఎందుకు పోతా ఉన్నారు? వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఎందుకు చేస్తా ఉన్నారు? దేశం సొంత తల్లి లాంటిది కదా, దేశాన్ని ఎందుకు మారుస్తా ఉన్నారు? నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీకు అదొకసారి చూపెడతాను సార్, దయచేసి అదొకసారి చూడండి. ఈ వీడియో ఒకసారి చూడండి. ఐరే మీడియా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి సార్ దయచేసి ఒక్కసారి ఈ వీడియోని. ఎప్పుడైతే హిందువుగా గర్విస్తామో అప్పుడే ఈ దేశంలో హిందువులకు బ్రతకడానికి కాదు పాలించడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే హిందువులందరినీ సమానంగా చూడడం వల్ల హిందువుల చేతగంటాం అనుకుంటున్నారు. హిందువులు మంచితనం చూపిస్తే 20% ఉన్నా అంటరాని వాళ్ళు మన మీద దాడి చేసే స్థితికి వచ్చారు. ఇలాగే దాడులు కొనసాగడం పునరావృతం అయితే హిందువుల వైపు చూస్తే కూడా హిందువుల వైపు చూసిన వాడి కళ్ళు పీకుతాం. హిందువులంతా కూడా హిందువు బంధువే. ఇప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడు సార్? 80% భారతదేశంలో హిందువులు ఉన్నాం, 20% అంటరాని వాళ్ళు అంటున్నాడు. ఇప్పుడు హిందువులు కాకుండా మిగిలిన 20% మంది అంటరాని వాళ్ళు అంటే ఆ 20% మందిలో ఉన్నది ఎవరు సార్? ముందుగా దళితులు వస్తారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. హిందుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళని దళితుల్ని అంటరాని వాళ్ళనే అంటారు. వీళ్ళు మాలమాదిగల్ని ఖచ్చితంగా అంటరాని వాళ్ళు అంటారు. వాళ్ళు హిందువే అయినా సరే గుళ్ళోనికి రానిరు, బళ్ళలోనికి రానిరు, వాళ్ళు ముట్టుకోనివ్వరు అసలు. ఇక మిగిలింది ఎవరు? ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. క్రైస్తవుల్ని ఒక కమ్మని అంటరాని వాడు అంటున్నాడు, ఒక రెడ్డిని అంటరాని వాడు అంటున్నాడు.
ఒక కాపుని అంటారని వాడు అంటాడు, ఒక పూసలోని అంటారని వాడు అంటున్నాడు. ముస్లిమ్స్ అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు ముస్లిమ్స్ లో ఉన్నారు, వాళ్ళని అంటారని వాళ్ళు అంటున్నారు. బౌద్ధులను అంటారని వాళ్ళు అంటున్నారు, జైనులను అంటారని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఎవరు సార్? వీళ్ళకి ఏ హక్కు ఉంది అంటరాని వాళ్ళు అనడానికి? అంటరానితనం అనే పదాన్ని నిషేధించింది కదా ప్రభుత్వం. అంటరానితనం అనే పదం వాడొద్దు అని చెప్పి కోర్టులు చెప్పిన తర్వాత వీడికి ఎన్ని గుండెలు ఉండాలి సార్? చెప్పండి. ఇతన్ని కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలా, పండబెట్టి నరం తీయాలా? ఈ నా కొడుకుని ఏం చేయాలి సార్? వీడిని నోటుకొచ్చినట్లు మాట్లాడతారా? మాకు కష్టం అనిపించదా సార్? ప్రతిసారి మీ క్రైస్తవులు అంటారోళ్ళు, మీ ముస్లింలు అంటారోళ్ళు, మా హిందువులు తప్ప మిగతా వాళ్ళు అంటారోళ్ళు అని అంటే మాకెంత కష్టంగా ఉంటుంది సార్? మాకు బాధ అనిపించదా? గుడ్లు బీగుతాడట. ఎవడు గుడ్లు బీగుతాడు సార్? ఎవడు గుడ్లు బీగుతాడు? నా గుడ్లు బీకమనండి, అజయ్ బాబు గుడ్లు బీకమనండి సార్. 2 చేతులు నరికి చేతులు పెడతాను నా కొడక, నువ్వుగా నాకు ఎదురు పడితే. క్రైస్తవుల్ని ముస్లింస్ను పట్టుకొని దళితులను పట్టుకొని అలా మాట్లాడితే, నేను హిందువులు అనట్లేదు, ఎవడైతే హిందుత్వం ముసుగులో క్రైస్తవుల్ని ముస్లింస్ని దళితుల్ని టార్గెట్ చేస్తున్నాడో వాడిని మాత్రమే అంటున్నాను. దయచేసి గమనించాలి, నేను హిందువులు అనట్లేదు. హిందువులను నేను గౌరవిస్తాను, వాళ్ళ దేవుళ్ళని గౌరవిస్తాను, వాళ్ళ పద్ధతులను గౌరవిస్తాను. ఇవాళ నోరు ఉంది కదా అని చెప్పి వాడు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పాలి కదా సార్? ఖచ్చితంగా సమాధానం చెప్తున్నాం. ఎట్లాంటి తప్పు లేదు, ఎట్లాంటి ఇది లేదండి. కాకపోతే ఏంటంటే మరీ అంత పరుషంగా కాకుండా, ఇప్పుడు మీరు ఒక పాస్టర్ గారు, మీరు అన్నది వాస్తవమే సార్. మీరు ఇప్పుడు ఏంటంటే మీరు పాస్టర్ గారు, ఇప్పుడు ఒక పాస్టర్ అయ్యి ఉండి మీరు మీ సంఘంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాసేపు నేను పాస్టర్ని కాదనుకోండి సార్. ఒకవేళ పాస్టర్గా ఉండి నేను మాట్లాడడమే మీకు అభ్యంతరకరం అయితే కొంతసేపు నేను పాస్టర్ని కాదు అని అనుకోండి. లేదు, నా సంఘానికి చెప్తున్నాను, అజయ్ బాబు ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి అజయ్ అన్న దగ్గరికి వెళ్ళొద్దు అని అనుకుంటే తప్పనిసరిగా చుట్టుపక్కల ఉండే మంచి సంఘాలకు వెళ్ళిపోండి. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి సార్, ఏంటి విషయం? ఇప్పుడు చెప్పండి. ఎవడాడు క్రైస్తవుల గురించి మాట్లాడడానికి, ముస్లిమ్స్ గురించి మాట్లాడడానికి ఎవడు? ఇప్పుడు యేసు ప్రభు అంటే ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు సార్ మనుషుల కోసం ప్రాణం పెట్టాడు సార్. ఆయన చెప్తున్నాను, ఆయన నుంచి మనుషులు అనేవాళ్ళు ఎవరిని ఏమి నేర్చుకోవచ్చు సార్? ఇప్పుడు మీరు వినండి సార్, మీరు మాట్లాడుతున్నారు, ఆయన జ్ఞాపకం చేసుకోగానే సార్, మీరైనా కానీ సార్ ఆయన జ్ఞాపకం చేసుకోగానే తెచ్చుకోవచ్చు కదా సార్. ఆయన్ని గుర్తు చేయగానే ప్రేమ, శాంతి, సహనం, క్షమాపణ, త్యాగం అన్ని గుర్తొస్తాయి సార్. అయితే మేము పడాలా? మీరు ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు మేము అనుభవించాలి? అంటే యేసుక్రీస్తు ప్రభువును చూపించి మీరేమైనా చేస్తారా? ప్రజాస్వామ్య దేశం, ఈ దేశానికి ఒక రాజ్యాంగం లేదా? ఇక్కడ చట్టాలేం లేవా? మీరు ఏమైనా మాట్లాడొచ్చా? దున్నపోతులకు పుట్టారా వీళ్ళు? ఏమన్నా అడవుల్లో జంతువులుగానే ఏమన్నా ఏదైనా మాట్లాడతారు వీళ్ళు? క్రైస్తవుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే మీరు పాస్టర్ గారు కదా ఎలా మాట్లాడతారని అంటారే, మరి ఒక పూజారి మాట్లాడొచ్చా? ఆడు రాధా మనోహర్ దాస్ గారు, ఆ అరగుండు గారు, వాడంటాడు బొకడా బైబిల్ అంటాడు, లంజల బైబిల్ అంటాడు. యేసుక్రీస్తు ప్రభు మేరీని ఇద్దరికి అక్రమ సంబంధం గురించి మాట్లాడతాడా నా కొడుకు? వాడిని మీరు ఎప్పుడైనా అడిగారా? మీరు ఒక హిందూ గురువు సార్, మీరు ఒక హిందూ గురువు కదా, మీరు అలా మాట్లాడొచ్చా సార్ అని ఎప్పుడైనా అడిగారా? మీరు ఒక హిందూ గురువు కదా, అలా మాట్లాడొచ్చని ఆ బొకడా కొడుకుని ఎప్పుడైనా అడిగారా? నేను అడిగాను. ఆడమగా కానీ మాడాల కొడుకుని ఎప్పుడైనా అడిగారా? వాడు మాట్లాడతాడు. కర్ణాకర్ సుగ్గునా కాదంటాడు వాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చలా బాప్తిసం తీసుకోండి, వచ్చలా బాప్తిసం తీసుకోండి. ఈ నా కొడుకు వీడు మనిషికి పుట్టాడు, దున్నపోతుకు పుట్టాడో తెలియదు. వీడు నోటుకొచ్చినట్లుగా మాట్లాడతాడు. మేము మాట్లాడితే మాత్రం ప్రభు ఊరుకోడు. అవును సార్ ఊరుకోడు. నరకానికి వెళ్తా ఏంటి ఇప్పుడు చెప్పండి? నేను నరకానికి వెళ్తా సార్ ఏంటి ఇప్పుడు? అందరినీ పరలోకానికి వెళ్ళినామండి, నేను నరకానికి వెళ్తా ఏంటి ఇప్పుడు? అయినా నేను పడినాం మాట అంటే ఊరుకోను నేను. ఇప్పుడు ఏంటి చెప్పండి? అనొద్దు, క్రైస్తవుల జోలికి రావద్దు, ముస్లింల జోలికి రావద్దు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువే నువ్వు ఇలా మాట్లాడావు, అజయ్ నువ్వు పరలోకానికి రావద్దంటే ఆయన కాళ్ళు పట్టుకొని నరకానికి వెళ్ళి అగ్నిలో తగలబడతా సార్, అది నా విల్లింగ్. ఇప్పుడు మీకేంటి చెప్పండి? మూడో విషయం చెప్పాలి సార్ మీకు. చెప్పండి. ఛత్తీస్గఢ్లో బిశ్రాంపూర్ అనే ఒక ఊరుంది. అక్కడ ఆవులను ఎక్కువగా కోసుకొని తింటున్నారు అని చెప్పి ఊరులో ఉండే ఆడవాళ్ళందరినీ, కోడళ్ళని, చిన్న బిడ్డల్ని, ముసలి వాళ్ళని బయటికి ఈడ్చుకొని వచ్చి, మొత్తం 4500 నుంచి 5000 మంది ఉంటారు సార్. ఆడవాళ్ళని అయితే రేప్ చేయండి, ముసలి అయితే నరికేయండి. వాళ్ళ భర్తలు చూసేటప్పుడు, తండ్రులు చూసేటప్పుడు పసిబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా నడిపిస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ ఆదేశ్ సోని అనే ఒక వ్యక్తి, గోరక్షక దళకి సంబంధించిన వ్యక్తి అతను. అది ఎంతవరకు పోయిందంటే మార్చి 1 తారీఖున మేము చలో ఛత్తీస్గఢ్కి పిలుపునిచ్చాం, కానీ మార్చి 1 తారీఖున ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరకు వెళ్ళింది సార్. అక్కడి నుంచి ప్రధానమంత్రి గారి దగ్గరికి వచ్చింది విషయం.
ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది. చరిత్రలోనే మొదటిసారి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆ గోరక్షక దళ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని, హిందూ సంఘాలని ఒకవైపు, పాస్టర్స్ని పిలిపించి ఒక చర్చిలో కూర్చోబెట్టి క్రైస్తవులు జోలికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళ జోలికి మీరు రావద్దని ఇద్దరి మధ్య ఒప్పందం చేసి పంపించాడు సార్. ఎలా మాట్లాడతారు సార్ ఇలా? ఒక పని చేయండి సార్, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు చాలా మంది అంటారు నువ్వు క్రైస్తవుల గురించి మాట్లాడుకో, ముస్లింల గురించి నీకెందుకు అని. నా అన్నదమ్ములు సార్ వాళ్ళు, నా అన్నదమ్ములు వాళ్ళు. వాళ్ళ ఒంటి మీద దెబ్బ పడితే నాకు కష్టం అనిపిస్తుంది. ముస్లింలను ఏమన్నా నేను ఊరుకోను, హిందువులను ఏమన్నా ఊరుకోను తప్పు లేకుండా అంటే. హిందువులైనా సరే, ఏ క్రిస్టియన్ అయినా ఏ ముస్లిం అయినా తప్పు లేకుండా అంటే ఊరుకోను నేను. కానీ ప్రతిసారి మేమంటా మీరు పడాలి, మేమంటా మీరు పడాలి, మేమంటా మీరు పడాలి అంటే మాత్రం మేము పడము సార్. దాన్ని ఎదురు తిరుగుతాం, ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. ఇది మా సార్ మేము భరించలేక మాట్లాడుతున్నాం సార్, మేము తట్టుకోలేక మాట్లాడుతూ ఉన్నాం. మీకు కష్టం మీరేమంటున్నారంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు వచ్చి ఒక ఆవిడని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారట. ఎందుకు స్టేషన్కి తీసుకొచ్చారయ్యానంటే మీ బజార్ వాళ్ళంతా నీ మీద కేసు పెట్టారు అన్నారట. మా బజార్ వాళ్ళు నా మీద కేసు ఏం పెట్టారయ్యానంటే ప్రతిరోజు రాత్రి నువ్వు పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నావంట, న్యూసెన్స్ కింద నీ మీద కేసు బుక్ చేశారు. విషయం ఏంటమ్మా అని అడిగితే, సార్ మా ఆయన బాగా తాగొచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు సార్, తట్టుకోలేక ఏడుస్తున్నా సార్. నేను చాలాసార్లు ఇరుగు పొరుగు వాళ్ళని సాయం చేయమని అడిగిన, ఒక్కడు పట్టించుకోలా. నా భర్త కొట్టే దెబ్బలు తట్టుకోలేక నేను ఏడుస్తుంటే న్యూసెన్స్ కేసు ఎట్ట పెడతారు సార్ అంటే మాకు అదంతా తెలియదు. నువ్వు వరిసినవంట, న్యూసెన్స్ అయింది. నువ్వు చచ్చినా పర్లా, అది కేసు కాదు, కానీ నువ్వు వరిసినవు, న్యూసెన్స్ అయింది. ఇప్పుడు నా పరిస్థితి అట్టే ఉంది. అజయ్ బాబు గారు ఎందుకు అరుస్తున్నాడు వీడు, అజయ్ బాబు గారు అంటారు. అంటే మేము తినే దెబ్బలు కానీ, మేము పడే మాటలు కానీ, మాకు మనస్సు ఉండదు, మాకు హృదయం ఉండదు, మేము మనుషులం కాదు, మాకు కష్టం అనిపించదా సార్? దానికే నేను గట్టిగా మాట్లాడుతాను. ఓకే, దానికోసమే నేను గట్టిగా మాట్లాడుతున్నాను సార్. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మధ్యకాలంలో మీరు అండ్ రాధా మనోహర్ దాస్ గారు ఫేస్బుక్ చాటింగ్లో ఏదో మొదలుపెట్టినట్టున్నారు. అవును సార్, ఎవరికి తెలియకుండా, మా ఆవిడకి కూడా తెలియకుండా నాకు మెసేజ్లు పెడుతున్నారు సార్ వీడు. మా ఆవిడకి తెలిస్తే ఏమనుకుంటారు సార్ ఆవిడ? మా ఆవిడకి తెలియకుండా వీడు నాకు మెసేజ్లు పెడుతున్నాడు, ఏమో అజయ్ బాబు అని. నేనేమన్నాడు మొగుండా సార్? నాకు ఎందుకు సార్ రహస్యంగా మెసేజ్ పెట్టాలి? స్టూడియోకి రమ్మని పిలుస్తున్నాను నేను, ఐరా స్టూడియోకి రా మాట్లాడదాం అని అంటే, ఇంతకాలం మగాడేమో వస్తాడు అంటే నువ్వు మగాడివా అంటే రారా మగతనం చూపిస్తా, దేఖో మై రౌడీజం అంటాడేమో అనుకున్నాం. కానీ వీడు ఎక్కడ చూసినా చక్కాయి బతికినాయి. మీకు ఇక్కడికి అర్థం కావాల్సిన విషయం చెప్తాను, నిన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. రాధా మనోహర్ దాస్ బ్రాహ్మణుడు కాదు. వాడి పిలకం చూసి, వాడు వేసుకున్న కాషాయ వస్త్రాలను చూసి, వాడి అవతారాన్ని చూసి బ్రాహ్మణుడని భ్రమపడుతున్నటువంటి ఓ నా సహోదరి సహోదరులారా, వాడు బ్రాహ్మణుడు కాదు. మనుధర్మశాస్త్రం ఎవరినైతే శూద్రులని కించపరిచిందో, అంట్రాని వారందో, ముట్టుకోవడానికి వీల్లేదందో ఆ వర్గాలకు చెందినవాడు మావాడే వీడు. మనుధర్మశాస్త్రం మమ్మల్ని అంది, వీడు మావాడే. వీడు స్కూల్లో చదువుకునేటప్పుడే 10th క్లాస్లో ఎస్పీఎల్గా పనిచేశాడు వీడు. అడిగి చూడండి. ఓకే, ఎస్పీ స్కూల్ ప్యూపుల్ లీడర్గా పనిచేసేటప్పుడే వీడిని చెక్కాగాడు అనేవాళ్ళు క్లాస్లో. రాధా మనోహర్ దాస్ని గే అని పిలిచేవాళ్ళట ఆ టైంలోనే. వీడిది పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కొవ్వూరు పక్కన తాళ్లపూడి అనే ఊరు. వీడి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. వీడికి 2 అన్నదమ్ములు ఉన్నారు, ఒక చెల్లెలుంది. వాళ్ళన్న ఒక అతను RSS లో కన్వీనర్ గా ఉన్నాడు, ఇంకొక ఆయన కిళ్ళి కొట్టు నడుపుకుంటా ఉన్నాడు. వీడి చీపురు కట్లు అమ్ముకునేవాడు. వీడి బిహేవియర్ సరిగా లేదని వీడికి ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రాలా. ఎట్లాగూ పిల్లనివ్వట్లేదని చెప్పి ఇస్కాన్లో జాయిన్ అయ్యాడు, కృష్ణ భక్తుడు అని చెప్పి. అక్కడికి వెళ్ళి మగాళ్ళని గెలికాడంటే వీడు. గెలికితే వీడిని బయటికి గెంటారు. ఇస్కాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ధర్మరక్షణ పేరుతో ఈ అవతారం ఎత్తాడు వీడు, ఈ అరగుండుగాడు. వీడి వాడ మమ్మల్ని, మా క్రైస్తవుల్ని, మా ముస్లిమ్స్ని ఎడారి మతాలు అంటాడు వీడు. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఎవరైనా మెసేజ్ చేయనండి, అది లంజల బైబిల్ బాబు, అది లంజల మగాళ్ళలాగా మాట్లాడరా ఫస్ట్ నా కొడక, సూటిగా మగాళ్ళలాగా మాట్లాడు. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఆ మాట అన్న రోజునే అసలు వాడిని ఏం చేయాలో ఎంతమంది ఎదురు చూస్తున్నారంటే వీడు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండెల్లో పూజించబడే గ్రంథాన్ని గురించి వాడు లంజల బైబిల్ అన్నాడు వాడు. నేను చెప్తా ఉన్నాను, మేము రామాయణాన్ని అలా అంటే ఊరుకుంటారా? మీరు భారతాన్ని అలా అంటే ఊరుకుంటారా? భగవద్గీతను అలా అంటే ఊరుకుంటారా? ఊరుకుంటారు సార్. సహజంగా బయట అంటూ ఉంటారు, రామాయణం అంతా రంకు, భారతం అంతా బొంకు అంటూ ఉంటారు. మేము అన్నామా ఎప్పుడైనా ఆ మాట? మేము అన్నామా సార్? ఏ రోజైనా? వీడు మాట్లాడతాడు వీడు
అరే నాయన నువ్వు ఏబీపీ దేశం అనే ఛానల్లో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో పాస్టర్ అజయ్కి దమ్ముంటే అని పిలిచారు నన్ను. ఆ ఛానల్ వాళ్ళు పిలిస్తే నేషనల్ ఛానల్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. మీరేం చెప్పదలుచుకున్నారు అని అడిగితే, ఇప్పుడు వాడేదో అన్నాడని మీరు నన్ను అడగడం కాదు, వాడు నేను ఎదురుకు కూర్చుంటాం, మీరు మాట్లాడండి, వాడు నేను ఎదురుగా కూర్చుంటాం, మీరు పిలిపించండి అని మేము సూటిగా ఒక్కటే అడిగాం. ధర్మరక్షణ పేరుతో హిందువులు మోసం చేస్తున్నాడు. బ్రాహ్మణుడు అనుకొని ఎంతో మంది కమ్మారెడ్డి వేలంలో కూడా వీడి కాళ్ళు మొక్కుతున్నారు. వీడు బతుకు చీపిరి కట్లా ముక్కున్నవాడు వీడు బతుకది మందిని మోసం చేసి తిరుగుతున్నాడు. వీడు గురవతారం ఎత్తాడు. వీడు పచ్చి మోసగాడు, పచ్చి మోసగాడు వీడు. అట్లని మగాడు కూడా కాదు. మేము ఓపెన్ గా చెప్తా ఉన్నాం. లేదు నేను మగాన్నే అజయ్ బాబు అంటావా, రాణిబెట్కి ఐరా మీడియాలో నాగేంద్రబాబు గారి సమక్షంలో ఎన్నో ఇంటర్వ్యూలు, డిబేట్లు జరిగాయి. ఇక్కడ ఐరా మీడియాలో నాగేంద్రబాబు సమక్షంలో మన ఇద్దరం కూడా డిబేట్ కూర్చుందాంరా. నీ మగతనం ఏంటో నా మగతనం ఏంటో తెలుసుకుందాం. ఎక్కడో 10 మందిని పెట్టుకొని కూర్చొని సేవ పంది గుంపులు వేసుకుని తిరిగినట్లు జరిగాయి. సింగిల్గా వచ్చాను నేను. నువ్వు రా, ఇద్దరమే కూర్చుందాం, మాట్లాడదు. ఎవరిది లంజల గ్రంథమో ఎవరిది బూతి గ్రంథమో తెలుద్దారా. దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడు. ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ పెడతాడు సార్, నేను చూపిస్తాను. వీడు నాకేం మెసేజ్ పెట్టాడో ఒకసారి చూడండి సార్. వీడు మా అమ్మ నాన్న పేర్లు తెలుసు సార్ నాకు. మద్దిశెట్టి కోటయ్య జయరాజు అలియాస్, మద్దిశెట్టి వెంకాలమ్మ ఎలిజబెత్ అలియాస్, మద్దిశెట్టి ఎర్రప్ప అజయ్ బాబు అలియాస్ నేను. మా తాత మద్దిశెట్టి ఎర్రప్ప, ఆయన పేరు నాకు పెట్టారు. వీడికి తెలియదు సార్, వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు తెలియదు ఈ వెదవకి. అందుకే వీడి కోసం ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా వీడు ఏం చెప్తాడు అని అంటే, మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మాకే పుట్టావైతే నీకెంత పుడతారు మనుషులు, నీకు పుట్టేంత దమ్మే ఉంటే నువ్వు పెళ్ళే చేసుకుంటావు. నీకు అసలు దాన్ని ఏమంటారు, సబ్జెక్టే లేదు ఫస్ట్, అది లేదు నీకు. అక్కడ సిగ్నేచర్ స్టూడియోలో యాంకర్ గారు మహేంద్ర గారు అడిగారు, సార్ మీరు కూడా మనిషే కదా, మరి మీకు అవయవాలు ఉంటాయి. నాకు ఆ మనసు ఉంది. ఆయన ఏమడుగుతున్నాడు, వీడేం చెప్తున్నాడు. ఒకసారి చూడండి సార్, మీరు చూడడం కోసం నేను ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నాను. వీడు నాకు ఏం మెసేజ్ చేశారు చూడండి. వీడు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నాడు సార్. బయట చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఎంత పరువు నష్టం సార్. వీడికి ఏమన్నా ఉంటే వీడు మాట్లాడాలి. మావిడ నా మీద గొడవ పెట్టుకుంటాను సార్, ఆయనకి ఎందుకు మెసేజ్ చేస్తున్నాడు అని నేనేం సమాధానం చెప్పాలి సార్. అరగుంటిగాడి మొగుడు అజయ్ బాబు అంటున్నారు. నాకు నా భార్య కాకుండా 4 పిల్లలు ఉన్నారు సార్ నాకు. అందులో ఫస్ట్ వైఫ్ రాధా, రెండోది కరుణ, మూడోది లలిత, 4వది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. 4 నా పిల్లలే సార్. బయట తిరుగుతూ ఉంటారు. బుద్ధి ఉండదు సార్ వీళ్ళకి. సంసారం చేసుకోండి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అంటే సన్నాసేవరాలు వేస్తూ ఉంటారు సార్ వీళ్ళు, సన్నాసేవరాలు. ఇప్పుడు చూడండి సార్, హరే కృష్ణ హరే రామ, ఈడేం రాశాడో చదవండి సార్ ఒకసారి దయచేసి, నా కోసం పెద్దగా చదవండి. ఏంటయ్యా అజయ్ బాబు, అసలు యెహోవా గాడు మనిషి రూపం వస్తే నీలాగే ఉంటాడేమో. 9866 ఫోన్ నెంబర్ అండి. బైబిల్లో నీ పేరు లేదండి, నేను కొంచెం సెన్సిటివ్, మీరు బాగా చాలా సెన్సిటివ్ అండి. ఏం రాశాడు అక్కడ లంజల బైబిల్లో చదవండి సార్, తెలియదు దాయిరా మీడియా ప్రేక్షకులు. మన బైబిల్లో లంజల బైబిల్లో అని రాశాడు అక్కడ. నీ పేరు మీ అమ్మా నాన్న పేరు ఉంటే దాన్ని అర్థాలు తెలిస్తే వెంటనే ఫోన్ చేయి. చూసారా సార్, వీడు వెంటనే ఫోన్ చేయంటే మా ఆవిడ గొడవ పెట్టుకుంటుంది సార్ నాకు. ఎందుకు నువ్వు ఫోన్ చేస్తున్నావు వాడికి అని చెప్పి నేను వాళ్ళు అడుగుతా ఉన్నా. అరే నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పరా స్టూడియోలో. అందరూ కూడా నీ మొగుడిని నేనే అనుకుంటున్నారు, ప్రాణం చేస్తున్నారు బయటకు వెళ్తే. చాలా మంది సార్, నీ గర్ల్ ఫ్రెండ్ మాకు దొరికితే పిలుపు వస్తాం అంటున్నారు. నాకు ఎంత కష్టంగా ఉంటుందో సార్. నీ గర్ల్ ఫ్రెండ్ మాకు దొరికితే గోసోడు తెస్తాం అంటున్నారు. ఎంత దారుణంగా ఉంటుంది సార్. వీడిని రమ్మనండి సార్, వీడిని పిలవండి. వీడిని ఇన్ని మాటలు మాట్లాడుతున్నా చీము నెత్తురుంటే రావాలా. ఒక్క మాట అంటేనే నెత్తురు ఉడిగిద్ది సార్. నాకు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను ఏదైనా తప్పు మాట్లాడితే చంపేయండి హిందూ సంఘాలు, అందరూ కలిసి నా ప్రాణం నిలువున నా చర్మం వచ్చి మీ చెప్పులు కుట్టించుకోండి. కానీ వీడనే మాటలకి కేవలం నేను వీడికి మాత్రమే సమాధానం ఇస్తున్నాను. హిందువుల్ని ఏ ఒక్కరిని కూడా ఉద్దేశించి నేను మాట్లాడలేదు. బైబుల్ని ఇష్టానుసారంగా బైబుల్ గురించి మాట్లాడుతున్నటువంటి వీడికి వాళ్ళకి మాత్రమే నేను సమాధానం చెప్తున్నాను తప్ప ఏ ఒక్క హిందూ సహోదరుని కించపరచడం నా ఉద్దేశం కాదు. వాళ్ళకి ఏ రోజు నేను రుణపడి ఉంటాను. హిందువులతో కలిసిమెలిసి బ్రతుకుతున్నాను నేను. హిందువులను అనట్లేదు నేను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. వీళ్ళు మీకు ప్రతినిధులు అని చెబుతూ వీళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే మేము మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ. అది సార్ పరిస్థితి. చూడండి సార్, వీడు నాకు మెసేజ్లు చేస్తాడు. చెప్పండి అట్లా ఒక అబ్బాయికి మెసేజ్లు చేయకూడదని చెప్పండి వాడికి.
దయచేసి చెప్పండి, పెద్దలు మీరు కూడా చెప్పండి. ఒక వీడియో చూశాను మీ ఛానల్లోనే, రైల్వే స్టేషన్లో ఒక పెద్ద ఆయన పట్టుకుని కొడుతున్నారు ఖురాన్ చదువుతుంటే అవును అని చెప్పి మీరు పెట్టారు. అవును. దేని ప్రకారం మీరు అది కేవలం ఖురాన్ పూర్తి వీడియో ఉంది నా చదువుతుంటేనే? దగ్గర, పూర్తి వీడియో ఉంది, చూస్తారా ఎస్ ప్లీజ్? తప్పకుండా. చూపిస్తాను. నా దగ్గర కూడా ఇంకొక వీడియో ఉంది సేమ్ దానికి సంబంధించిందే. మీరు అది చూపించండి, నేను అది చూపిస్తాను. ఒక్క నిమిషం చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను, తప్పకుండా ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, హిందీలో స్పష్టంగా రాస్తుంది. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ఆ సన్నివేశం ఏంటో పూర్తిగా చూడండి. చూడండి, మీరు హిందీలో పడుతూ ఉంటాయి అక్షరాలు అక్కడ. అది చూశారు కదా? ఓకే, చూశానండి. పూర్తిగా రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక మౌలానా ఆయన గుజరాత్ వెళ్ళి తిరిగి రాజస్థాన్కి వచ్చే సమయంలో రంజాన్ పవిత్ర మాసం కదా, ఉపవాసంలో ఉన్న ఆయన ఖురాన్ చదువుతూ ఉంటే, తల మీద ఉన్న టోపీ ఖురాన్ పట్టుకొని చదువుతుంటే, చావా సినిమా చూసి ట్రైన్ ఎక్కినటువంటి కుర్రాళ్ళు ఆ టోపీ లాగేసి చేతిలో ఉండే ఖురాన్ తీసి విసిరేసి ఆ పెద్ద ఆయన్ని కొట్టారు. అర్ధగంటలో ట్రైన్ నా స్టేషన్ దగ్గర ఆగిద్ది, నేను దిగుతాను బాబు అన్నా వెళ్ళలేదు. మీకు వీడియో చూపించాను. ఈ వీడియోస్ అన్నీ కూడా నా దగ్గర అన్ని వీడియోస్ వస్తాయి. మీకు తెలుసు, యూట్యూబర్ మీరు కూడా, ఒక 8 సెకండ్ల కంటే ఎక్కువ చూపిస్తే కాపీరైట్ వేసేస్తారు. మీకు తెలుసు ఆ విషయం. ఒకవేళ నా దగ్గర టచ్ స్క్రీన్ టీవీ ఉండుంటే టీవీలో మొత్తం టెలికాస్ట్ చేయించి మొత్తం చూపించేవాడిని, ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ. మీరు చెప్పినటువంటి వీడియో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను కూడా ఒకటి చెప్పండి ప్లీజ్. సో ఆ ట్రైన్లో అసలు ఏం జరిగింది అంటే, ఆ మౌలానా అని మీరు చెప్తున్నారు కానీ ఆ మౌలానా అనే పర్సన్ ఒక హిందూ బాలికతోటి అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది, అందుకే దాన్ని ప్రతిఘటించే విషయంలో కొట్టడం జరిగింది అనేసి ఒక వీడియో ఉంది. ఇప్పుడు నేను మీతో ఒక విషయం చెప్తాను, నేను మీకు చూపిస్తాను. దయచేసి నన్ను ఒక మాట చెప్పనండి. మీరు చెప్పిన దానికి నేను చెప్పేది ఒక్క నిమిషం ఉండండి. మీరు చెప్పేది అది రాంగ్ అని చెప్పడానికి నా దగ్గర ఆధారం ఉంది. వినండి సార్, ఒక్క విషయం వినండి. సరే, మీరు హిందుత్వవాదులు చూపించే ఆధారాలు ఎలా ఉంటాయో నన్ను ఒక మాట చెప్పండి. ఓకే, చెప్పిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో కొంతమంది హిందూ కుర్రాళ్ళు ఒక ముస్లింను కొట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టారు. ఎందుకయ్యానంటే గోవును చంపాడు, ఆవును చంపాడు అని చెప్పి స్టేషన్లో కేసు పెట్టారు. ముస్లిము ఇతను ఆవును చంపాడు అని హిందువులు వచ్చి కేసు పెట్టారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆవును చంపింది హిందువులు, ముస్లిం కాదు. హిందువుల మీద కేసు నమోదు చేసి తీసుకెళ్లారు. ఇవాళ ఒక తప్పుడు సాక్ష్యం చెప్పించడం ఎంతసేపు సార్? ఇవాళ ఒక తప్పుడు సాక్ష్యం చెప్పించడం ఎంతసేపు అని అడుగుతున్నాను. రైట్, అప్పుడు సాక్ష్యం చెప్పించండి. కానీ ఇక్కడ జరిగే కాన్వర్జేషన్ తో సహా వినిపిస్తా. సరే, కాన్వర్జేషన్ మీరు చెప్పండి. ఇప్పుడు నేను వినిపించండి. వాళ్ళు మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా హిందూ కుర్రాళ్ళు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు. మీకు ఒక విషయం గమనించండి, ఆల్రెడీ మనకి సార్ ఒక విషయం అండి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు. ఆయన చెప్తున్నాడు, మాట వినకుండా కొడుతున్నారు అతన్ని. ఇవాళ ఒక ఆడబిడ్డ కాదండి సార్, ఒక విషయం సార్, ఒక ఆడబిడ్డ పక్కన నిలబడి వాళ్ళు మొత్తం కూడా మీరు ఒక పని చేద్దాం చెప్పండి, ఒక్కటే పని. ఫస్ట్ వీడియో మొత్తం చూద్దాం ఇద్దరం. ఓకే, నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను కూడా మీతో పాటు మళ్ళీ చూస్తాను. మీరు ఈ వీడియో చూసారు కదా? మీరు ఈ వీడియో చూసారు కదా? కానీ అది క్లారిటీ కంటే కూడా లేదు, ఇప్పుడు ఫుల్ క్లారిటీ తోటి నేను మీకు వినిపించాలనుకుంటున్నాను. చూపించండి, చూడండి, పర్లేదు. ఆయన యాక్షన్స్ కూడా చూడండి. ఒక ఆడబిడ్డ మీద చేసారని చెప్పి కొడుతున్నారు అని ఇక్కడ వీడియో చూసినప్పుడు అర్థం అవుతా ఉంది. అయితే అక్కడ జరిగింది ఏంటనేది ఆయన చెప్పింది కూడా మనం వినాలి కదా. సరే, ఆయన చెప్పింది మీ దగ్గర ఉన్న పోనీ నాకు. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆయన మాటలు, ఆయనకి సంబంధించినటువంటి మాటలే. అది ఆయన మాట్లాడా? ఎవరు? ఆయన మాట్లాడింది. నాకు మరికొంత సమయమే ఉండి నేను తెప్పించేది మీకు చూపిస్తాను. ఐ విల్. ఓకే, మనం చేయాలి అది, ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం వినండి, క్లారిటీ ఉండాలి. ఒక విషయం వినండి, చెప్పండి. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ వీడియోని తీసుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత సరే ఆ వీడియో వచ్చింది. కానీ
దేశంలో ఏం మాటలు జరుగుతుందో, రావు కదా, దేశంలో ఏం జరుగుతుందో కన్వర్జేషన్ రాలేదు కదా. బ్రదర్ ఆయన ఏమంటున్నాడు అని అంటే, నేను ఆడబిడ్డ మీద చేస్తానని ఆయన ఒప్పుకున్నాడా? ఇక్కడ అన్నాడా? నేను ఆడబిడ్డ మీద చేస్తానని ఆయన అన్నాడా? ఒప్పుకోవడం కాదు, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళందరూ కూడా అడిగేది చెప్పేది ఏంటి, ఇంకా సోషల్ మీడియాలో కూడా మీరే చెప్పండి ఇతను ఇట్లా అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు, ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఒకవేళ సరే ఇప్పుడు ఒక విషయం వినండి బ్రదర్, ఆడపిల్ల మీద చేసినందుకే కదా కూడా జరిగిపోయింది. ఒక విషయం చెప్పండి, ఒక విషయం. ఒకవేళ నా దగ్గరకు వచ్చినటువంటి వీడియో ఫేక్ వీడియో జరిగింది అదే అనుకోండి, నిజంగా అతను శిక్షకర్హుడే. అదే నిజంగా అతను శిక్షకర్హుడే, ఎలాంటి శిక్ష అయినా వేసుకోవచ్చు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, వీడియోలు బయటకు వెళ్ళిన తర్వాత ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఒకవేళ వినండి బ్రదర్, కన్వర్జేషన్ క్రియేట్ చేయలేరు కదండి. నేను చెప్పేది ఏంటంటే బ్రదర్, ఇప్పుడు ఆ వీడియో జరుగుతూ ఉంది, అందులో ఎవరో ఒక అమ్మాయి మీద అతను చేసాడని ఎవరో చెప్తా ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా పట్టుకొని కొడుతున్నారు. నేను చేసానని అతను అంటున్నాడా? అది తప్పైందని అన్నాడా? పోనీ నేను ఏమైనా తప్పు చేశాను అంటున్నాడా? నాకు అజయ్ బాబు గారు, మీరు ఇంత క్లియర్గా మీరు ఇప్పటి వరకు మాట్లాడారు. ఒక్కసారి మనకి తప్పు బ్రదర్ దొరికిన తర్వాత ఎవరైనా సరే నోట్లో మాట కానీ ఆ సిచ్యువేషన్ లో ఉన్న సిచ్యువేషన్ బ్రదర్ ఒక విషయం, ఒకవేళ అదే తప్పు అనుకోండి, నిజంగా అతను తప్పు చేస్తుంటే శిక్షకు అర్హుడే. ఒకటే మాట, అంతే. నిజంగా అతను తప్పు చేస్తుంటే శిక్షకు అర్హుడే. అక్కడ ఇది చూపించడానికి కారణం ఒకటి ఉంది, చెప్పండి. ఏంటంటే ఇప్పుడు కెమెరా ముందు నేను చెప్పేదల్లా ఒకటే మీకు, ఇప్పుడు మీరు వీడియోస్ పెడుతున్నారు కానీ అందులో నిజాలు ఉండొచ్చు, అసలు నిజమేంటో కూడా తెలియపోవచ్చు. మనం ఏంటంటే తెలుసుకోకుండా మనం పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే అది రేపటి రోజు వేరే దానికి దారి తీస్తుంది. ఇప్పుడు నిజంగానే ముస్లిమ్స్ని, హిందూస్ అందులో ఈ వీడియోలో లిటరల్లీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే జై శ్రీరామ్ అనే వర్డ్ మనం విన్నామా? ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం విన్నామా? మీరు నా దగ్గరకు వచ్చిన వీడియో చూసారు కదా, చూసాను. 1.5 minute ఉన్న వీడియో చూసారు కదా, అందులో పైన రాస్తున్నటువంటి మాటలు స్పష్టంగా వచ్చినటువంటి రాయడం కానీ నేను డైరెక్ట్ మాట్లాడే వినండి బ్రదర్. ఆ వీడియో నా దగ్గరికి రాలా, ఈ వీడియో మాత్రమే వచ్చింది. దీనికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరైతే ఎలా రియాక్ట్? ఇప్పుడు మీరే అన్నారు వీడియోస్ ఎవరైనా ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు అంటే, వాళ్ళు రాసిన దాని ప్రకారం మీరు అలా క్రియేట్ చేసిన తర్వాత, ఐ మీన్ వేరే ఎవరో క్రియేట్ చేసి పంపించిన తర్వాత మీరు అలా రియాక్ట్ కావడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఒకవేళ మీరు అన్నది కూడా వాస్తవమే, అది ఒకవేళ ఒక ఆడబిడ్డ మీద చేసిన సందర్భంగా దాడి జరుగుంటే ఆ ప్లేస్లో నన్నున్న తలక్రిందులుగా వేలాడి తీయాల్సిందే, వదిలిపెట్టాల్సింది ఏమీ ఉండదు. ముస్లిం అని నేనేం వెనకేసుకురాను. రైట్, నేను దానికోసం చూపించే వేరేది ఏం లేదు. నా దగ్గరకు వచ్చినటువంటి వీడియోని బట్టి నేను మాట్లాడాను. అదే అందుకే కొన్ని టైమ్స్లో ఏంటంటే మనం కూడా చూసుకుంటూ ఉంటే, ఎందుకంటే సమాజానికి మీరు చాలా చేయాలనుకుంటున్నారు. సో చేసే టైంలో మీరు చిన్న తప్పడడుగు వేసినా కానీ అది వేరేగా మౌల్డ్ అవుతుంది. అవును. సో అలా కాకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇది రియాలిటీ నేను తెలుసుకుంటాను. అది రియలా ఇది రియలా అనేది నేను తెలుసుకుంటాను. మళ్ళీ తప్పకుండా ఈ విషయం గురించి మనం మాట్లాడతాం. డెఫినెట్లీ మనం పూర్తి వివరాలు నేను తెప్పించుకుంటాను. తప్పకుండా తెప్పించుకున్న తర్వాత ఒకవేళ అదే నిజమైతే ఆ వీడియో నేను డిలీట్ చేసేస్తాను, ఛానల్లో పెట్టిన వీడియోని డిలీట్ చేస్తాను. షూర్ అండి. ఒకవేళ ఇదే నిజమైతే ఏం జరిగిందో మీకు అసలు వీడియోని చూపిస్తాను. తప్పకుండా. ఓకే, యా, ఐరా మీడియా ఆల్వేస్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అజయ్ బాబు గారు, సరే మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు కానీ అది హిందువుల మనోభావాలను కించపరచకుండా ఒక మంచి వేలో మీరు ఒకవేళ ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది తీయగలిగితే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారండి. తప్పకుండా అండి. అసలు లేదు అంటే అది మళ్ళీ తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేది మళ్ళీ మీరే. నేను ఉన్నదే మాట్లాడతాను, చూద్దాం. చావాలాగా లేని కథని రాయను, ఉన్న విషయాలు చెప్తాను. ఎక్కడెక్కడ ఏం జరిగిందో మీడియా కళ్ళ ముందు చూసిన విషయాల గురించే నేను మాట్లాడతాను. యథార్థ సంఘటనలే షార్ట్ ఫిల్మ్లో కనపడతాయి. మీరు మరి పెద్ద ఎక్స్పెక్టేషన్ కూడా ఏం పెట్టుకోవద్దు. 40-45 నిమిషాలు ఉండే నా చిన్న నేను చూపించాలనుకున్న మనం ఒక చిన్న ఒక్క నిమిషం వీడియోనే ఇప్పుడు తలకిందులు చేసింది కొన్ని టైంలో. అవును. సో 40-45 నిమిషాలు అంటే ఇంకా అదేం తక్కువ కదలేదు, ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తాను. అదే వీడియో తప్పకుండా అండి. షూర్, మేము కూడా కొంచెం సరే మేము కూడా ప్రేక్షకులలాగా వెయిట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తప్పకుండా కలుద్దాం మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్ యూ.